భగవద్గీత ప్రచారకులు, సనాతన హిందూ ధర్మ ప్రచారకులు శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి వారు ఇచ్చేశారు. అలాగే మతంగ మహాపీఠాధీశ్వరుడు మాతంగ ఆనంద స్వాములు వారు కూడా ఏం చేశారు. ఈరోజు మనకి చాలా దైవికంగా మనకి ఈరోజు మనం చాలా ఇదిగా ఉన్నాం అందులో కూడా. కాబట్టి దైవం మనం ఎక్కువగా ఇది చేయకుండా స్వామివారి యొక్క ప్రసంగాన్ని మనం ముందు ప్రారంభించుకున్నాం. అలాగే భగవద్గీత ప్రచారకులైనటువంటి శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి వారు తెలియని వారు అనేవారు ఎవరు కూడా ఉండరు. ప్రతిరోజు కూడా మనకి సెల్ ఫోన్ ఆన్ చేసి వచ్చేటువంటి రాధా మనోహర్ దాస్ గారి యొక్క ప్రవచనాలు వస్తూ ఉన్నాయి. ఈ పనికొచ్చేటువంటి ప్రతి పల్లెలను కూడా వాళ్ళలో కూడా సనాతన హిందూ ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి, సనాతన హిందూ ధర్మాన్ని వర్తించాలి, హిందూ ధర్మం అందరూ కూడా ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కంకణం పట్టుకుని ఆ కంకణధారంలో మరి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ప్రచారం చేస్తున్నారు. వారి మాటల్లో వారి ప్రవచనాన్ని మనం అందరం కూడా విని తెలుస్తాం. అందరూ కూడా ఒకసారి కన్నడాలు సాధించారు. విశేష మంచినీళ్ళు ఉండరా చవట్లో బాటిల్ ఇది చవటి అక్కడ కూర్చున్నాను కదా చవట వెళ్ళరా కింద కూర్చున్నాను కదా కింద కూర్చున్నాను ఆసనం ఆ పక్కన వాటర్ బాటిల్ ఉంటే పో 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 కింద की भारत माता की परम पूज्य श्रीमद् जगद्गुरु शंकराचार्य श्री श्री स्वयं प्रकाश सच्चिदानंद सरस्वती महास्वामुల వారి చరణాల వారి యొక్క అనుమతితో వారి చరణాల దగ్గర ప్రణమిల్లుతూ ఏదైతే మేము మాట్లాడబోతున్నామో అదంతా జగద్గురు శంకరులు మహాగురులు సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క అనుగ్రహంతో సరస్వతి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో మాట్లాడబోయేది. మా సొంతమేమీ లేదు. ఒక్కసారి మనం అందరం కూడా చక్కగా రెండు చేతులు పైకెత్తి మనం ఒక్కసారి హరే కృష్ణ మంత్రాన్ని చెప్దాం. హరే కృష్ణ. ఉపవాసమా? మేము కూడా ఏకభుక్తం సౌండ్ రావాలి కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. గట్టిగా నారాయణ నారాయణ నారాయణ. మన ధర్మం చాలా గొప్పది అనే విషయం చాలామంది మన వాళ్ళకే తెలియదు. ఒకటి ఒకవేళ తెలిసినా దాన్ని అనుభూతం చెందరు. మన ఇంట్లో బంగారం ఒక నల్లగా అయిపోయినటువంటి ఒక రాయి రూపంలో ఉంటే దాంతో కుంకుడుకాయలు అవి కొడుతూ ఉంటే బెల్లం అది ముద్ద చేయడానికి వాడుతూ ఉంటే ఎప్పుడో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆ రాయిని చూసి ఒరే ఎలాతే అని దాని మీద పట్టు ఉన్న వ్యక్తి దాన్ని ఓసారి గీస్తే అది ఇంత బంగారు ముద్దది. వీళ్ళు దేనికి వాడుతున్నారు? కుంకుడుకాయలు కొట్టడానికి, బెల్లం ముద్ద చేయడానికి. వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం లేదు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు రిచ్, ఉన్నదేమో రొచ్చు. ఎందువల్ల? తెలియకపోవడం వల్ల. అలా మనందరం కూడా
రిచ్ కల్చర్లో పుట్టాం, కానీ మనం అలా జీవించట్లేదు. ఎందువల్లంటే మనకి తెలియకపోవడం, తెలిసినా విశ్వాసం లేకపోవడం. మనకి ఎన్ని ఉన్నాయి? ఏమిటి ఎన్ని ఉన్నాయి? మేళ్ళా, కార్లా, బంగ్లాలా? ఏమిటి ఎన్ని ఉన్నాయని అడిగింది నేను. మన గ్రంథాలు. మహాభారతం ఎన్ని శ్లోకాలు చెప్పండి ఎవరైనా? 1,00,000. చెప్పబోతే మీకు పడితే శిక్ష. అవునా? కరెక్టే మీరు చెప్పింది. ఏం పేరు సార్ మీ పేరు? మోహన్ గారికి గట్టిగా 1,700 శ్లోకాలు కలిగినటువంటి మహాభారతం మనకుంది. భగవద్గీత ఎన్ని శ్లోకాలు? 700. ఎన్ని అధ్యాయాలు? అమ్మయ్య. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడిగితే మీరు అమ్మో అయ్యా అంటారు. భగవద్గీతలో 18 అధ్యాయాల్లో 5 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను చేయతండి. అమ్మయ్య, కొంత ఇజ్జత్తు నిలబెట్టారు. హైదరాబాద్ పరువు, హిందువుల పరువు. అందరూ చెయ్యెత్తి చెప్పచ్చు. 18 అధ్యాయాల పేర్లు అడగలేదు నేను, 5 అధ్యాయాల పేర్లు అడిగాను. ఇంకో ప్రశ్న అడుగుతాను. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నోళ్ళు చేయొద్దండి. సారంగా నిలబడు. చూసావు ఇందాడికి ఇప్పటికీ తేడా? ఈ క్వశ్చన్ ముందు వేయాలి. మీ పరువు నెమ్మదిగా తీయాలని అటు ఇటు వేశాను. ఇప్పుడు బహుశా మేము తెచ్చిన పుస్తకాలు మీ అందరికీ సరిపోతాయి అనుకుంటున్నాను. ప్రసాదం కాదు కాబట్టి ఇంటికి ఒకటే తీసుకోండి. ఆ పుస్తకం నాకు చాలా ఇష్టమైంది. ఆ పుస్తకంతో పాటుగా ఒక కార్డు, ఏకాదశి పేపర్ కూడా ఇస్తాను. నువ్వు సర్దుతూ ఉండు. ఆ పుస్తకంలో చాలా విషయం ఉంది, చదవండి. చదివి ఫీల్ అవ్వండి. ఆ పేపర్లో చాలా విషయం ఉంది, చదవండి. దాన్ని ఫీల్ అయ్యి ఫాలో అవ్వండి. మీరు ఫీలు కాక ఫాలో కాకపోతే ఫాల్ అయిపోతాం. ఏం చెప్పాను? అర్థమైందా లేదా? మనం ఎవరిని దోచుకోలే, ఎవరిది పట్టుకెళ్ళి దాచుకోలే. అయినా మన ధర్మాన్ని, మన దేశాన్ని నాశనం చేయడానికి చాలా కుట్రలు జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. అయినా మనం మారడం లేదు. మనకు ఆశ తీరడం లేదు. భగవంతుని మోక్షం కోరడం లేదు. ఎందువల్ల? మనకు దాంతో పనే లేదు. ఎప్పుడో ఒక సాధువు గారు అడిగారు, మేము ఉన్నాం ఆ సభలో. ఏమడిగారంటే, మనందరం ఈ సాధనలు అవి చేస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నాం అన్నారు. ఎందుకు చేస్తున్నాం? దేనికి చేస్తున్నాం? మోక్షం కోసం చేస్తున్నాం. అవునా? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎంతమందికి మోక్షం కావాలో చేస్తాను చూద్దాం. నిజాయితీ పరులు దించండి. ఎవరు చెయ్యెత్తలేదో వాళ్ళకి నిజాయితీ ఉంది, చేతులకు చప్పట్లు కొట్టండి. ఇదేంటండి, మాకు కదా చప్పట్లు కొట్టాలి? స్వామీజీ నవ్వుతున్నారు. చెయ్యి ఎత్తలేదంటే వాళ్ళకి మోక్షం అక్కర్లేదని కాదు, మన వల్ల అవుద్దా ఏంటని. చెయ్యి ఎందుకు ఎత్తారు? మరి చెయ్యి ఎందుకు ఎత్తారు? మోక్షం కావాలని. నిజంగా దొరుకుద్దా? స్వామీజీ అన్నారు అక్కడ విశాఖపట్నంలో, రంగరామానుజీ స్వామి వారు అన్నారు, మోక్షం కావాలా? ఇప్పుడు వైకుంఠం నుంచి పుష్పక విమానం వస్తే ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎవ్వరు రెడీగా లేదు. ఎవరో కదా. మీరు తుకారాం పేరు విన్నారుగా, సినిమా కూడా చూశారుగా. ఆయన ఆవిడతో చెప్తాడు ముందు రోజు రాత్రి. ఏం చెప్తాడు? రేపు విమానం వస్తుంది, ఫస్ట్ ఫ్లైట్ మనమే ఎక్కుదాం అని చెప్పాడు. ఊరుకోండి, ఇలాగే చెప్తారు అందాడు. రేపు పొద్దున్న దోశలు పోద్దాం అనుకుంటున్నాను, వడలు చేద్దాం అనుకుంటున్నా, ఏవో చెప్పింది ఆవిడ. నమ్మలేదు. ఎవరు నమ్మలేదు? సొంత భార్యే. తర్వాత వచ్చింది సశరీరంతో. ఆయన వెళ్ళారు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి గరుత్మంతుడు తీసుకెళ్ళాడు. అసలు మోక్షం అనేది అంత సులభమైందా? మన ఇంట్లో ఆవకాయ జాడీలో ఆవకాయ మొక్క, అది డబ్బులు పెడితే కొనుక్కునేదా? మరి ఎలా వస్తుంది అది? చెప్పండి ఎవరైనా. చెప్పనా? త్యాగరాజ స్వామి వారు చెప్పారు. ఏం చెప్పారు? ఏమో. త్యాగరాజ స్వామి ఎవరో నాకు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. అమ్మయ్య,
నిజాయితీ దండిగా ఉందరా ఇక్కడ, చప్పట్లు కొట్టు. మరి చేతులు ఎత్తన వాళ్ళకే చప్పట్లు. మరి ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ కదా. చాలా గొప్ప ఆయన. ఇంటికి వెళ్ళాక మీలో సీరియల్ బ్యాచ్ లేదు, సీరియస్ బ్యాచ్ ఉందని అనుకుంటున్నా. ఏమన్నాను? సీరియల్ బ్యాచ్ లేదు, సీరియస్ బ్యాచ్ అనుకుంటున్నా. యూట్యూబ్లోకి వెళ్ళి త్యాగరాజస్వామి కీర్తనలను కొట్టండి, అలా వింటూ వంట చేయండి. మీ మనసు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ స్థితిలో మీరు వంట చేస్తే అది అమృతం అయిపోతుంది. ఎన్నో చెప్పాలి, ఎన్నో చెయ్యాలి. అవి చేస్తేనే మనం మోక్షం పొందుతాం. ఆయన చెప్పారు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. వస్తుందా మోక్షం అని అడుగుతున్నారు. ఎవరికి? జీవన్ముక్తులు కాని వారలకు అని. ఈ దేహమే నేను అని మోహం కలిగి ఉంటాం కదా మనం. ఇది దేహం, దీని మీద మనకే మోహం, దానివల్ల వచ్చేది అహం. ఎప్పటికీ అనం, సోహం, దాసోహం. అవునా? ఈ ఫర్ ఏంటి? అది ఆవిడ చెప్పారు. ఏం పేరమ్మా మీ పేరు? భలే చెప్పారండి. ఆవిడ చెప్పలు కొట్టినమ్మా. నా కడుపులో ఏముందో చెప్పారు. ఈ ఫర్ ఈశ్వర రావాలి మామూలుగా, కానీ ఆవిడ నిజం చెప్పారు. ఈ ఫర్ ఈగో. అవునా? ఇక 60 రా, 70 రా, 80 రా, 90 రా, నేను ఎవడో తెలుసా నీకో అంటాడు. అది ఎక్కడ? తిరుమల క్యూ లైన్లో. వాడెవడో వాడికి తెలిస్తే అసలు అలా మాట్లాడతాడా? మనం ఎవరో అసలు తెలుసా మనకే? ఇందులో వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, నడి వయస్సు వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. అందరి లోపల ఒకటే ఉంది అని చెప్పారు. ఏమిటిది? ఎవరైనా యోగి వేమన అని సినిమా చూడండి, బాగుంటుంది. అందులో చెప్తారు, అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. అర్థమైందా? నేను ఎక్కువ అని అనుకుంటున్నాడంటే వాడు ఎవరిని చూడట్లేదు, అందులో ఉన్నటువంటి దైవాన్ని వాడు దర్శించట్లే. భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకం నెంబర్ ఎందుకు చెప్తున్నా? కనీసం ఇప్పుడైనా కొంపకి వెళ్ళి తెలుస్తారని. ఇందాక చేతులు అందరూ ఎత్తలైపోయారు కదా, ఎందుకని దాన్ని ముట్టలేదు కాబట్టి. భగవద్గీత నేను కొంచెమన్నా చదివానన్నోళ్ళు చేతండి, సారంగా తిప్పు దూరంగా. అమ్మయ్య భగవద్గీత ఒక్క శ్లోకం వచ్చు అన్నోళ్ళు చేతండి, పర్వాలేదు అమ్మయ్య, పరువు నిలబెట్టారు. భగవద్గీత ఎవరెవరికి చెప్పారో తెలుసు అన్నోళ్ళు చేయొద్దండి, అమ్మయ్య. ఎవరు చెప్పారు? స్వామి మీ అనుమతితో ఇది ఒకసారి కట్టేస్తాం నన్ను ఒక్కసారి, ఎందుకంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఈ ఫ్యాన్ కట్టకపోతే శబ్దం. ఒక్కసారి స్వామీజీ అనుమతితో. భగవద్గీత ఎవరెవరికి చెప్పారు? అంతేనా? నేను బస్సులో వెళ్తూ అడిగాను తమిళనాడులో, నా పక్కన ఉన్న సెందిల్నే ఎవరినో, యారు సొల్లిరికే భగవద్గీత అన్న. ఇలా పైకి కింద చూసి శివాజీ గణేశన్కి ఎంజిఆర్ సొల్లిరికాను. శివాజీ గణేశన్కి ఎంజిఆర్ చెప్పాడంట. అదే ఏపీలో తెలంగాణలో ఉంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చెప్పాడు అంటాడు. అని మనకి మినిమం నాలెడ్జ్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వినకపోవడం, చిన్నప్పటి నుంచి చెప్పకపోవడం. అవునా? మన పూర్వం సినిమాలు కూడా మంచి వచ్చేవి, దానివల్ల మనకి కాస్త అవగాహన కలిగేది. అవునా? ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఎందుకు పెద్దోళ్ళు, రామాయణంలో 20 పేర్లు నేను చెప్పగలను వాళ్ళు చేతండి. ఒకళ్ళు 20 చేతులన్నా వేస్తాయి అనుకున్నాను రా సారంగా. రామాయణంలో 20 పేర్లు డౌట్ఫుల్గా ఎత్తారు. ఎందుకు మనం చెప్పలేము రామాయణంలో 20 పేర్లు? మనకు అందరికీ తెలుసు కదా. మహాభారతంలో 20 పేర్లు,
చెప్పగలం, మనందరికీ తెలుసు కదా. ఋషులు కనీసం 5 ఋషుల పేర్లు. అమ్మయ్య, మనకి త్రిమతాచార్యులు అంటారు. ఎవరు చెప్పేయండి, చెప్పేయండి, చేతులు ఎత్తకల్లా, నోటితో చెప్పేయండి. త్రిమతాచార్యులు ఎవరు? చెప్పరా? ఈ మైక్ కొంచెం సౌండ్ పెంచండి, వాళ్ళ సౌండ్ రావట్లేదు. మైక్ అబ్బాయి పెంచావా? థ్యాంక్ యూ. ఏమండి త్రిమతాచార్యులు ఎవరు తెలీదా? చెప్పండి గట్టిగా. నేను చెప్పనా? అందరు రిపీట్ చేయండి. నమస్కారం మొదలుపెట్టి. శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ భగవద్ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు. వీళ్ళ ముగ్గురు ఏమంటారు? త్రిమతాచార్యులు అంటారు. అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతానికి వారు మూలంగా ఉండి ఆ ధర్మాన్ని ప్రచారం చేసి ఇప్పటిదాకా మనం ఇలా కూర్చోవడానికి వారే కారణం. కాబట్టి అటువంటి మూలాలను మనం మర్చిపోకూడదు కదా. మనం మర్చిపోయినందువల్ల మూలం ఎవడో ఒకడు వచ్చి ఎత్తున్నాడు గేలం, అప్పుడు తయారవుతుంది మేళం. ఆ మేళమే నెత్తిన గొడ్డేసుకుని ఎర్రగడ్డ బ్యాచ్లా తయారయ్యి దేశానికి ధర్మానికి వ్యతిరేక్తంగా తయారవుతున్నారు. ఇంగిత జ్ఞానం చాలా పెద్దది కాదు, చాలా చిన్నది. అది కూడా ఆలోచించట్లేదు. మన దేహానికి 4 తప్పవు అని భగవద్గీత చెప్తుంది. ఏంటవి? అందరూ నమస్కారం మొదలుపెట్టి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమన్నా ప్రసాదం పెడతారా? అయ్యాకనా పెడతారో గట్టిగా చెప్పండి. జన్మ, నేను ఆల్రెడీ నీరసంగా ఉన్నానా? నిద్ర లేదా? రాత్రి ఇంటర్వ్యూలు ఇచ్చి తెల్లారు ఎప్పుడో పడుకున్నాం మేము, మళ్ళీ తెల్లారు లేచాం. చెప్పండి. జన్మ. అమ్మయ్య, ఇప్పుడు నాకు బలం ఎలా వస్తుంది? జ్యూసు లేదు, పాలు లేవు, చెవుల్లోంచి రావాల్సిందే బలం. మీరు గట్టిగా చెప్తే అలా బలం వస్తుంది. చెప్పండి అన్న. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. ఈ 4 ఎవరికి తప్పవు. యంగ్ బాయ్, యంగ్ గర్ల్, ఐ నెవర్ బికమ్ ఓల్డ్ అని చెప్పగలడా? అవుతుందా? నువ్వు ఎంత యంగ్ అయినా, నువ్వు ఎంత రంగు వేసుకున్నా, ఒక రోజున నువ్వు ఓల్డ్ అవ్వాల్సిందే, ఓ రోజున ఫోల్డ్ చేయాల్సిందే. అవునా కదా? ఊరికే సరదాగా చెప్తున్నాను, ఆస్వాదించండి. ఒక అందమైన భార్య, అందమైన భర్త, మేడ్ ఫర్ అలా భలే వెంటనే అందుకుంటారే. శ్లోకాలు అవి అందుకోరు. కానీ ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇద్దరు చాలా బాగా అన్యోన్యంగా ఉన్నారు. ఆవిడ బాగా వండి పెడుతుంది, మనవాడు బాగా తిని పెడుతున్నాడు, అలా తిని పెడుతున్నాడు. కాలం బాగా పెరిగి వీడు కూడా పెరిగాడు. అర్థం కాలే? నిలువున వేస్తుంటే అడ్డంగా పెరిగాడు. కాలం గడిచిపోయింది. మేడ్ ఫర్ కాట్ అయ్యాడు. ఓ రోజున ఫట్ అయ్యాడు. ఈవిడ పడుకుంది, వాడు పడుకున్నాడు. పొద్దునకి ఈమె లేచింది, వాడు లేవలేదు. భయం కదండి. నిన్న రాత్రి ఏమండి అని గోముగా కబుర్లు చెప్తే ఇప్పుడు పాములా పడుకుంటేవాడు నీకు భయం రాదు. మరి ఆవిడ బయటకు వచ్చేసింది, ఏడుస్తుంది. పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు, ఏమైంది వదిన గారు అంటారు. అలా చూపిస్తుంది. లోపలికి వెళ్తారు, వాడు కదలడు. వాళ్ళకి సీన్ అర్థమవుతుంది. తర్వాత మరి ఏడుపుతో పాటు పనులు కూడా నడవాలిగా. వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేస్తారు, ఆవిడ సెల్ ఫోన్ ఇస్తుంది, వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళు వీళ్ళు వస్తారు, ఏర్పాట్లు నడవాలిగా. నువ్వు ఎంత ముదురైనా ఇప్పుడు వెదురుతో పని వచ్చిందిగా, నువ్వు కుదురుగా పడుకోబెట్టాను నిన్ను. అర్థమైందిగా. ఇంకా వివరంగా చెప్పాలి ఏమిటి మీకు? సో అందుకని ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. చేసే ప్రయత్నంలో అతను వచ్చి ఈ బాధ్యత తీసుకున్నవాడు చెవి దగ్గర చెప్పాడు. ఆవిడ ఏడుస్తుంటే, అమ్మా ఇప్పుడు అయ్యవారు బయటికి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఆయన ఉండే
సైజుకి రెండే మార్గాలు. ఒకటి గుమ్మం కోసేయడం, లేకపోతే గురువుగారిని కోసేయడం. అంటే అర్థమైందా? మనోడు చాలా హెవీగా ఉన్నాడు, మేడ్ ఫర్ కాట్ అని చెప్పానా. వాడు తిని బాగా పెరిగిపోయాడు నిలువు అడ్డంగా. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే గుమ్మం అన్నా కోసేయాలి, గురువు గారిని అన్నా కోసేయాలి. అనగానే ఆవిడ కళ్ళు తుడుచుకుని మొన్నే పెట్టించాం గుమ్మం 50,000 అయింది. ఇలాంటప్పుడు చెప్పరండి. ఇక్కడ అర్థమైందా? పర్మిషన్ గ్రాంటెడ్. ఎవరికే పర్మిషన్ గ్రాంటెడ్? ఎవరికే? కోసాయి వాడిని నిప్పుల్లో వేసాయి. వాడినే కౌలించుకుంది, వాడితోనే పిల్లలుగా ఉంది. ముద్దులు పెట్టినా, మొదలు పెట్టినా, ఏం పెట్టినా, చివరికి ఇప్పుడు కొరివి పెట్టినా. మనం అందరం కూడా ఈ ప్రపంచంలో గెస్ట్గా వచ్చాం. మనం ఏదేదో ఫీల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళు నాకు చాలా బాగా తెలుసండి, వాళ్ళు బాగా కావలసిన వాళ్ళండి, నేను ఆ తాలూకా అండి, ఈ తాలూకా అండి అని ఏదేదో ఫీల్ అవుతూ ఉంటాం. కానీ జాషువా గారు, గుర్రం జాషువా గారు చెప్పినట్లుగా, ఇచ్చోటనే లేత ఇల్లాలు నల్ల పూసలు రాలిపోయినవి. అర్థమవుతుందా? హరిశ్చంద్ర నాటకం అన్నా చూడండి, సినిమా అన్నా చూడండి, చదవండి అన్నా చదవండి. మనందరికీ వైరాగ్యం వచ్చి తీరాలి. వైరాగ్యం రాకపోతే 60, 70, 80 ఎన్ని వచ్చినా చావు వస్తుంది, అంతే. మళ్ళీ జన్మ వస్తుంది. అందుకే వైరాగ్యం కోసం అడగండి, భగవంతుణ్ణి వేడుకోండి. అలా మనం వేడుకోవాలనే భోజన మంత్రంలో చెప్పారు. భోజనం తినే ముందు నేను మంత్రం చెప్పి తింటానన్న వాళ్ళు చేయొద్దండి. ఒరే సారంగా ఏమైనా ఇక్కడ నిజాయితీ దండిగా ఉందరా, అందరు చప్పట్లు కొట్టిందమ్మా చేయి ఎత్తన వాళ్ళకి. ఏం స్వామి ఎందుకు కదా ఎత్తన వాళ్ళకే చప్పట్లు, ఎందుకంటే నిజాయితీ కదా. ఎవడడికి వచ్చాడని చెప్పి చేయత్తట్లేదు వాళ్ళు, ఏమీ చెక్ చేస్తారా అని నిజాయితీగా చెయ్యత్తలేదు వాళ్ళు. భోజనానికి మంత్రం చెప్పాలని కూడా తెలియదు మనకి కదా. ఇలా ఫోన్ చెవిలో పెట్టుకుని వడ్డించో వడ్డించేస్తుంది, వీడు తినేస్తాడు, మాట్లాడుకుంటూ తినేస్తాడు. ఎవడో వడ్డిస్తుంది తినేస్తాడు. ఓ గేదె తిన్నట్టు, ఓ కుక్క తిన్నట్టు. ఓ మంత్రంలే, ఓ అవకాశంలే, ఏ పద్ధతి లే, దేనికి బతుకుతున్నాడో తెలియదు. నేను కొన్ని వినకూడవన్నీ వింటూ ఉంటాం, చెబితే బాగుండదు. ఒక ప్రొఫెసర్, ఆవిడ లేరు ఇప్పుడు, ఆవిడ చెప్పారు, ఈ సెలబ్రిటీస్ ఏదైనా ఫంక్షన్కి వస్తే కొందరు ఆవిడ పెట్టినవి కొన్ని తింటారట. తిని నేను అలాగే ఆశ్చర్యపోయాను, మన మాతంగాంధ స్వామీజీలాగే ఆశ్చర్యపోయాను. అదేమిటండి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి కక్కుకోవడం ఎందుకు అన్నా. అవన్నీ తినేస్తే లావైపోతారని అన్నీ లోపలికి వెళ్ళి అరక్కుండానే. అసలు ఈ రకరకాల మనుషుల మధ్యలో మనం ఉన్నాం, దేహం మీద మోహం వ్యామోహంతో. కానీ దేహం ఎందుకు ఇచ్చారు, ఎవరిచ్చారు, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది? కొంచెం సోయ్ అంటారు తెలుసు కదా, సోయాబీన్ కాదమ్మోయ్, సోయి. తెలంగాణ భాషలో సోయ్ అంటే తెలుసా? స్పృహ. సోయిందా మనకి? హిందీలో జిందగీ నమిలేగా, హిందీ కూడా రాదా? హిందీ రాదు. హై జిందగీ నమిలేగా దొబారా అంటే ఏంటండి? జీవితం మళ్ళీ రాదు. అందుకని తెలుగులో చెప్తాను, జిందగీ నమిలేగా దొబారా, చెయ్యకూడదు దొబారా. ఏమన్నా అర్థమైందా? మొదటిదేమో దొబారా, రెండోది దుబారా. దుబారా అంటే తెలుసా? అన్నీ దుబారా ఖర్చు చేస్తుంటాడండి అంటారా? అందుకని జిందగీ మళ్ళీ రాదు కాబట్టి మనం వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేయకూడదంటే ఏం చేయాలి? దైవం యొక్క నామం యొక్క సేవ యొక్క రుచిని టేస్ట్ చేయాలి. టేస్ట్ చేస్తే వేస్ట్ చేయం. పొద్దున్నే లేవాలి అని కోరిక ఉండాలి. ఎందుకు లేవాలి? లేచి భగవంతుడికి సేవ చేయాలి, లేచి నేను ఆదిత్యహృదయం చదువుకోవాలి, లేచి నేను జపం చేయాలి, లేచి భగవద్గీత చదువుకోవాలి, లేచి గుళ్ళో ప్రదక్షిణ చేయాలి. ఇలా దైవం చుట్టూ నేను తిరగాలి. మళ్ళీ అమ్మ కడుపుల చుట్టూ తిరగకూడదు. ఇందుకోసం జన్మ. ఎవరు చెప్పారు?
శంకరాచార్యులు వారు చెప్పారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, అన్నమాచార్యులు వారు, ఎంతమందో చెప్పారు. అన్నమయ్య అయితే చాలా బాధపడుతూ చెప్తాడు, ఎంత కాలము కదా ఈ దేహ ధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే, ఎంత కాలము కదా ఈ దేహ ధారణము. ఎన్నాళ్ళు ఉంటారు? 2026 కదా, 2036 దాకా నేను బతుకుంటాను చేయొద్దండి. 46 దాకా బతుకుంటాను. తిప్పరా, ఎవరో ఎత్తలేదు, ఏం బయలుదేరి తిప్పు. వీళ్ళంతా చాలా మంచోళ్ళు, వీళ్ళకి బుద్ధి ఉంది, జ్ఞానం లేకపోవచ్చు, బుద్ధి అయితే ఉండాలి. స్వామీజీ నవ్వారు, గమనించారా? మరి తేడా ఉందిగా. అందుకని మళ్ళీ మళ్ళీ పుట్టకూడదనే శంకర్ల వారు అంత గట్టిగా చక్కగా భజగోవిందంలో చెప్పారా. బాగా పాడింది ఎంఎస్ లక్ష్మి అంటుంటాం, అంతే. ఆవిడ ఎందుకు పాడింది అంత తీయగా? మనం ఎక్కించుకోవాలనే కదా. ఏం చెప్పారు ఆవిడ? కొన్ని చెప్పుకుందామా? ఏం పాడింది అది ఆవిడ? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అందరూ గట్టిగా చెప్పాలి, నాకు ఓపిక లేదు, ఓపిక రావాలి ఇప్పుడు, అదే గ్లూకోజు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే దృక్ంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది నేను నా జీవితంలో ఒక్కసారైనా విన్నానన్నది చేస్తున్నామ్మా. అమ్మయ్య, మా బ్యాచ్ దండిగా ఉందండి. చప్పట్లు కొట్టుకోండి ఎవరికాళ్ళు. మరి ఎవరు కొడతారు? మాకు మేమే కొట్టుకోవాలి చప్పట్లు, అంతేనా? మరి ఇందులో ఒక్క శ్లోకం నా నోటికి వచ్చి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్ని తలకాయలు కనపడ్డాయి, అందుకని ఆశతో అడిగాను. అమ్మయ్య, నా ఆశ తీర్చారు. మా పిల్లలకి దీన్ని నేర్పిస్తామండి, మా మనవాళ్ళకి మనవరాళ్ళకి అన్నోళ్ళు చేస్తాను. ఇది కావాలి, వీళ్ళండి అన్నం తినే బ్యాచ్. కొట్టండి చెప్పండి. అంటే మిగిలిన వాళ్ళు తినరా అని కాదు, వాళ్ళకి మనవాళ్ళు ఇంకా కలగలేదు, తర్వాత నేర్పిస్తారు. అది మీరు అపార్థం చేసుకోగలరు. ఎందుకు చెప్తున్నానంటే, మనని బాగా గట్టిగా తిట్టిన జగద్గురువులు ఇద్దరే. భజగోవిందంలో స్టార్టింగ్లో వచ్చే తిట్టు ఏంటి? మూఢ. రాలే? మూఢమతే. మూఢ అంటే ఏంటి అర్థం? అరే ఫుల్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అరవరు మేస్టారో అమ్మో నాన్నో బాసో. ఈ ఫూల్ అనే పదమే సంస్కృతంలో మూఢ. మన మూఢ అని తిట్టిన వాళ్ళల్లో మొట్టమొదటి జగద్గురు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణం వందే. ఏం తిట్టాడు ఆయన? ఆయన కూడా అవజానంతి మా మూఢ మానుషుం తను మాశ్రితం తిట్టాడు. ఆయన కూడా మూఢ అని తిట్టాడా? 5000 సంవత్సరాల క్రితం భగవద్గీతలో ఆయన తిట్టాడు. 2000 సంవత్సరాల క్రితం శంకర్ల వారు తిట్టారు. ఇదిగో స్టార్టింగే తిట్టు, అవునా? ఇంకా మధ్య మధ్యలో కూడా అదే పదం. ఏమని? మూఢ జహీ ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గట్టిగా అందరూ గట్టిగా ఒకసారి గోవిందా.
చాలదు. గోవిందా గోవిందా నారాయణ నారాయణ నారాయణ. ఏమండి నరసింహస్వామి దండం పెట్టుకున్నావా? ఆయన అభిషేకం చూసావా? స్వామి చేతుల మీదుగా అనుగ్రహం పొందావా? ఆ నరసింహస్వామి ఎవరి కోసం వచ్చాడు? అవునా? ప్రహ్లాదుడి కోసం వచ్చాడా? హిరణ్యకశిపుడికి భయపడి వచ్చాడా? అవునా? ఏం చెప్పాడు ప్రహ్లాదుడు? వాళ్ళ నాన్న అడిగాడుగా, ఎరా ఎక్కడరా నీ హరి స్తంభమ్మున కంబమ్మున గలడే చక్రిని గిక్కిరిని అంటే వెటకారం. చక్రి అంటే ఎవరండి? విష్ణు. గిక్కిరి అంటే వెటకారం. సుబ్బారావు వెటకారం చేయాలంటే డబ్బారావు అంటాం కదా. అలా చక్రిన్ గిక్కిరిన్ అన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. అంటే ఈ పిల్లోడు ఏం చెప్పాడు? మరి పండే మీకు వచ్చని చెప్పడానికి ఇది అంతాను. 1 2 3 అనగానే అందరూ చెప్పండి. 1 2 3. అచ్చ తెలుగు పద్యం కదా, నేను చెప్తాను, అందరూ ఒకసారి చెప్పండి. ఇందుగలడందులేడని ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన ఎందెందు వెదకిన అందందే గలడు అందందే గలడు ధనభాగ్రణి. ఏంటి చివరి ఇంకో మాట చెప్పాడు, వింటే అన్నాడు. ఏమన్నాడు? వింటే. ఇప్పుడు ఆ దానవత్వం మన అందరిలో కూడా ఉంది, అందుకని మనం వినాం. మనకి వినే లక్షణం చాలా తక్కువ ఉంది. వింటే మనం చాలా బాగుపడతాం, కానీ వినాం. వీడు చెప్పేదేంటి మాకు తెలుసులే అని అనుకుంటూ ఉంటాం. మనం వినేది ఒక మాటే వింటాం. అదంటే ఎవరంటే మనని ఎవరైతే కోట్ల జన్మలు ఎత్తేలా చేస్తున్నారో ఆ మనసు మాట వింటూ ఉంటాం. అది మళ్ళీ మళ్ళీ మనని పడేస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మనం పుట్టేలా చేస్తుంది. అందుకని మళ్ళీ పుట్టకూడదు అంటే ఏం చేయాలి? భగవంతుణ్ణి పట్టుకోవాలి, ఆయన నామాన్ని పట్టుకోవాలి, ఆయన భక్తులను పట్టుకోవాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆయన గురించి పాడుకోవాలి, ఆయన్ని తలుచుకుంటూ పడుకోవాలి. పొద్దున్న లేచి ఇప్పుడు పొద్దున్న లేవగానే చేతులు ఇలా అని ఏం చేయాలి? కరాగ్రే వస్తే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. మాకు రాదు కదండి. ఎంతమందికి వచ్చింది? అమ్మో మన బ్యాచ్ దండిగా ఉందబ్బా, ధన్యవాదాలు. ఒకవేళ రాదు అనుకుందాం, అక్కడ ఒక పిల్ల ఉంది, చదువుకునే పిల్ల, చదువుతున్నా రాదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అందరూ ఒకసారి 2 చేతులు ఎలా చూడండి, చేతిలోకి చూసుకోండి, చెప్పండి అందరు గట్టిగా, హరి 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 హరి. ఇది కూడా అనకపోతే ఓ రోజు అంటాం హరి. ఇది అసలు విషయం, అర్థమైందా? అందుకని పొద్దున్న లేవడం ఎలా లేవాలి? హరి 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 అంటూ లేవాలి. అలా లేస్తే మనం లేచిన దానికి ప్రయోజనం. కానీ మనం ఎలా ఎత్తున్నామంటే, చాలామంది మగవేదవుల గురించి చెప్తున్నాను, తల్లులు కాదు. వీడు పొద్దున్నే గుడ్డి వెదవలాగా, స్వామిజీ క్షమించాలి, మీ అంత తీగా నేను మాట్లాడలేను కాబట్టి, మీకేమో మమకారం, మాకేమో వెటకారం. వీడు గుడ్డి వెధవ ఏం చేస్తాడంటే, పొద్దున్న లేవడం మెలకువ రావడంతో మరి అర్థమైందిగా మీ అందరికీ. అలాంటి గుడ్డి పనులు చేయకండి, ఎలా వెతుక్కుని మొదలెట్టడమే. డే స్టార్ట్ విత్ హలో యమా కమ్ అండ్ సేఫ్ చలో. అవునా కదా? పొద్దున్న ఎవరితో మొదలు పెట్టాలి మన రోజుని? భగవత్ సంబంధంగా మొదలు పెట్టాలి కదా. అది మానేసేసి హలో అని మొదలు పెడితే ఎలా అండి? అందుకని మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, స్వామివారి సాక్షిగా పొద్దున్న లేవడమే, మీరు ఫోను ముట్టకండి, రాత్రి సైలెంట్లో పెట్టండి. ఇప్పుడు రాత్రి మేము ఇంటర్వ్యూలో ఉన్నాం, ఎవరో గొర్రెకి ఫోన్ చేసాం. మీరు నా వీడియోలు ఎంతమంది చూశారు? ఇక్కడ
పర్లేదు దండిగా రైట్. ఆ ఇంటర్వ్యూ మధ్యలో గొర్రెకి ఫోన్ చేశాం, ఉంటానని పెట్టినా సరే వాడు మళ్ళీ 22 సార్లు చేశాడు. ఎందుకని? వాడు పడుకోడుగా, వాడు పడుకోడు. ఎందుకని? వాడు క్వశ్చన్ అడిగా. వాడు 22 సార్లు చేసినా నాకు డిస్టర్బెన్స్ లేదు. ఎందుకని చెప్పండి? అదన్నమాట. నా ఫోన్ 365 రోజులు సైలెంట్. ఎందుకంటే నేను వైలెంట్. అందుకే మనం మోగాలి, ఫోను కాదు మోగాల్సింది. అదే వైబ్రేషన్ పెట్టుకోవాలి. పొద్దున్నస్తమానం అది కాదు కదా. ఈ పాటికి ఎన్ని ఫోన్లో వచ్చి ఉంటాయి, జేబులో ఉంది, మళ్ళీ ఎప్పుడో గ్యాప్లో చూసి రిప్లై ఇస్తా. విషయం ఏంటంటే మీరు హరిహరి అంటూ లేవండి. అలా లేస్తే పొద్దున్న పూట మౌనం చేయగలిగితే ఇంకా మంచిది, మాట్లాడకుండా ఉండగలిగితే. మరి నేను చూడండి, నేను మౌనం చేయడానికి ముందు కొన్ని చేసుకునే చేస్తాను. ఖచ్చితంగా భగవద్గీత 12వ అధ్యాయం చదివితేనే నేను మౌనం వదులుతాను. మేడ మీదకి వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేయడం, ఆదిత్యవ్రతం చదువుకోవడం, కొంచెం జపం చేయడం, శిష్టాష్టకం అని ఒకటి ఉంటుంది మాకు, అది చదువుకోవడం. వీలైతే హోమం కూడా అయిన తర్వాత, ఇవాళ ఇంక పరిగెట్టాలి కాబట్టి వచ్చేసాను, నేను సాయంత్రం చేసుకుంటాం అనుకోండి, వేరే కదా. కాబట్టి ఎంత వీలుంటే అంత దైవికంగా ఉండండి. ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి అది ఇది అంటే అప్పుడు ఏమవుతుందో చెప్పనా? జరిగింది చెప్పేస్తాను. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎన్నింటికి? పొద్దున్నే కదా, 5కా 6కా కదా, అవునేనా? ఇక్కడ ఎంతమంది బృందావనం వెళ్ళారు? బృందావనం వెళ్ళలేదా? వెళ్ళాలి అని కోరుకోండి లోపల నిజాయితీగా. రాధారాణి పిలుస్తుంది. మేము పొద్దున్నే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కాం. సూర్యుడు వచ్చే వేళకి, సూర్యుడు వచ్చిన తర్వాత ఎండలో నిలబడి ఆదిత్య హృదయం చదువుకుందాం. సీట్లో కూర్చుని ఎందుకు చదువుకోవాలి? డోర్ దగ్గరకు పోతే సూర్యుడు మీద పడతాడు కదా, చక్కగా ఆ కాంతిలో చదువుకుంటే శాంతిగా ఉంటుందని అలా లేవబోయాను. నేను సీట్లోంచి లేవబోయాను. ఎదురుగా వెల్ ఎడ్యుకేటెడ్ 69 ఆవిడకి, ఆయనకి 72, రిటైర్డ్, బాగా చదువుకున్న వాళ్ళు. నేను అలా లేచేసరికి ఆవిడ సెల్ ఏదో చూస్తుంది. ఏం చూడొచ్చు అంటారు? పొద్దున్న 7ంటికి 7:30కి లవకుశ, మాయాబజారా, నర్తనశాల కాదు, ముసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడతాం. ఏమన్నా అర్థమైందా? గేమ్ ఆడుతుంది అండి ఆవిడ. నాకు రావు సెల్ ఫోన్లో గేమ్లు ఎలా ఆడాలో నాకు తెలియదు అసలు. అంత టైం ఉండదు కదా, పరిగెట్టాలి, మళ్ళీ వాళ్ళ రాత్రి మళ్ళీ బస్సు ఎక్కాలి. ఆవిడ గేమ్ ఆడుతుంటే నాకు చాలా కోపం వచ్చింది. ఏం చేస్తున్నారు మీరు అన్న. ఆవిడ అందే, ఆగ్రహించకండి, ఆగ్ర దాకా వెళ్తున్నాం టైం పాస్కి అని. నేనన్నాను, టైం పాసా? మీకు అసలు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారని చెప్పాను. ఇది అసలు పాయింట్. ఏమన్నా అర్థమైందా? పాస్ అయిపోవడం అంటే అర్థమైందా? మనం చనిపోయే లోపల GREAT అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ LATE మన పేరు ముందు వచ్చేస్తుంది. అర్థమైందా? నువ్వు లేట్ అయ్యే లోపల లేట్ చేయకుండా గ్రేట్గా అవ్వడానికే ఈ ఫీట్ చేస్తున్నావు. అదవుతుందా? దానికోసం భగవద్గీత చదవండి, దానికోసం భజగోవిందం చదవండి. ఆవిడతో చెప్పాను, ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంకా చాలా టైం ఉందని అనుకోకండి అని. ఆ శ్లోకం మీరంతా నేర్చుకోండి. నమస్కారం మొదలు పెట్టండి, గట్టిగా చెప్పండి. కాలక్షేపో వెరీ బ్యాడ్. ఇంత ఇప్పుడు పొద్దున్న టిఫిన్ ఎంతమంది చేయలేదు? చేతనే అంతా తిన్నారు కదా, అరిగిపోయిందేమో. ఏమండి ఇప్పుడు ప్రసాదం పెడతారా పెట్టరా? పెడతారంటండి. మెనూ చెప్పాలా వీళ్ళకి? పోయి వాల్యూమ్ పెంచండి. నిన్న మధ్యాహ్నం తిన్నాం మేము. చెప్పండి. కాలక్షేపో, కొంచెం గడ్డి పెడితే వాల్యూమ్ పెరిగింది, కొంచెం ఇంకా ఎక్కువ గడ్డి పెట్టాలి. కాలక్షేపో, అమ్మయ్య కొంచెం. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటి? ఏమో ఇలా సంస్కృతం చెప్పి మమ్మల్ని అడిగితే ఎలాగా? దీని అర్థం ఏమిటంటే
కాలక్షేపో న కర్తవ్యం. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ ఫ్రెషస్ టైం. ఎందుకు? క్షీణమాయుర్ దినే దినే అంటే అర్థం ఏంటి? ఆయుర్దాయం కొంచెం కొంచెం గడిచిపోతుంది. మీరు నిజాయితీగా చెప్పండి. మీరు ఆల్రెడీ నిజాయితీ పర్లే. నేను ఇంకా బర్త్డే చేసుకుంటానన్న వాళ్ళు చేయొద్దండి. అమ్మో ఏమిట్రా నిజాయితీగా ఏంటి? ఎవరు లేదే, ఒకటో రెండో అంతే. అమ్మో బర్త్డే చేసుకోని వాళ్ళు ఇంతమంది ఉన్నారా? గట్టిగా గట్టిగా. మోహం లేదు వీళ్ళకి, గ్రేటే. బర్త్డే చేసుకుంటూ మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటూ కేకలు పెడుతూ కేకులు కోస్తూ నేను ఇంకా చిన్నోడిని అనుకుంటూ రంగులు వేసుకుంటూ ఏదేదో బతికేస్తూ ఉంటారు. కానీ బర్త్డే వచ్చింది అంటే మనం చాలా జాగ్రత్తగా బ్యాగ్ సర్దుకోవాలని అర్థం. ఒక్కొక్క బర్త్డే వచ్చిందంటే అర్థం ఏంటి? డెత్ డే దగ్గర అవుతున్నామని అర్థం. బర్త్డే కేకులు వేయడానికి కేకలు వేయడానికి కాదు. బర్త్డే వస్తుందంటే సర్దుకో బ్యాగు. నేను నంద్యాల వెళ్ళాను, ఎవరో 74 ఏళ్ళో 75 ఏళ్ళో, స్వామీజీ ఈ మధ్య చెవి పని చేయట్లే, కాలు పని చేయట్లే, కనబట్టలే అని ఏమో కంప్లైంట్లు చేస్తున్నాడు. నేను అన్నాను బ్యాగ్ సర్దుకోండి అన్న. ఏమన్నారు అన్నాడు. ఏం లేదులే అన్న. మరి ఏం చేయను? అసలు సర్దుకుందామని ఉందా మనకి? ఇంకా ఏదో ఈ ప్రపంచాన్ని అద్దుకుందామని ఉంది కదా. ఎలాంటి కోరికలు ఉన్నాయంటే మనకి ఇవా ఇంకా తినాలి అనుకోవడం, ఫలానాది తినాలనుకోవడం. జంతికలు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసుగా. సకినాలు అంటారా, మురుకులు అంటారా. అవి తినాలంటే ఏముండాలి? ముందు జంతికలు ఉండాలి, తర్వాత పళ్ళు ఉండాలి కదా. లేదా ఏ గృహ కల్ప ఏదో షాప్ ఉండాలి. ఆ జంతికలు అంటే నేను చిన్నప్పుడు చూశాను కాబట్టి చెప్తున్నా, మీరు చూసుంటారు. ఇళ్ళల్లో ముసలమ్మలు ఉంటారా, నాయనమ్మలో అమ్మమ్మలో. ఈ జంతికలు వేస్తే మనం వేడివేడిగా అమ్మ వేసేటప్పుడే వేయించేస్తాం కదా. మరి వాళ్ళు తినాలంటే ఏం చేయాలి? అమ్మ ఏం పట్టుకెళ్ళి ఇమ్మంటది. అసలు వాళ్ళకి ఏం లేవు కదే పళ్ళు అంట. నీకెందుకు, నువ్వు పట్టుకెళ్ళి అంటది. ఇచ్చిన తర్వాత ఎలా తింటుంది అనుకుంటున్నారు? అదిగో ఆడ చూడరా, ఎంత తెప్పవేరా నువ్వు. ఆడ ఆన్సర్ సైలెంట్గా వచ్చింది. నువ్వు అలాంటివి చూడాలి. పాపం చిన్న పాపం అంటే వెలుగుట్టి. రెండో కెమెరా పెడదాం. ఇది పొత్తరం రోలు దంచుకుని అవి సపరెత్తారు. ఎందుకు చెప్పండి? ఏంటిది? నాలిక. అదే మన ఏలిక. అదేం చెప్తే అది చేయడమే. అవునా? 4 AM బిర్యానీ. 4ంటికి తినాలా లేవాలా? లేచే టైమా తినే టైమా కదా. కానీ మూర్ఖులు మూడులు ఆ టైంలో తింటూ ఉంటారు. అదే స్విగ్గీ ఉందని, జొమాటో ఉందని టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చుకుని ఎప్పుడు పడితే అప్పుడు తినేయడమే. కొంచెం అన్న ఇంగితం ఉండద్దా? ఎప్పుడు తినాలి, ఏం తినాలి, స్పృహ ఉండాలా వద్దా? అందుకని మళ్ళీ చెప్పండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే మీరు కాలాన్ని వ్యర్థం చేయొద్దు. కాలం వ్యర్థం చేస్తున్నాము అంటే రోజు రోజు కొంచెం కొంచెం ఆయుర్దాయం గడిచిపోతుంది. శివుడికి పైన ఓ పాత్ర పెడతారా, దారా పాత్ర, అందులో నీళ్లు పోస్తారా, ఒక ఆకు పెడతారా, మధ్యలో ఏం పడుతుంటుంది కింద? దార. దాని అర్థం ఏంటి? ఒరే నువ్వు కూడా నీ ఆయుర్దాయం అలాగే కరిగిపోతుంది, అలాగే జారిపోతుంది, కానీ అది జారి శివుడికి అర్పించేలా చేయరా నీ క్షణాలు అని అర్థం. ఐస్ క్రీమ్ తిన్నాంగా మనం, ఇచ్చారు, అలా అలా నాకుతూ ఉంటాం. ఐస్ క్రీమ్ మనకి ఇచ్చింది తినకుండా పక్కన పెట్టాం, ఏమవుద్ది? నువ్వు తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. కాలాన్ని నువ్వు వినియోగించినా దుర్వినియోగం చేసినా కరిగిపోతుంది. కాలంలో అమ్మాయి, తర్వాత అమ్మ, తర్వాత అమ్మమ్మ.
అవుతుందా అవదా? అద్దం ముందు నిలబడి అందంగా లేనని సాంగ్ పాడితే అయిపోతావు ఏంటి? కుదరదు. మనం అందరం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే. అది వెళ్ళిపోయే లోపులో ఎందుకు పుట్టాము, ఈ జన్మ ఎంత గొప్పది, ఎంత వాల్యుబుల్ తెలుసా? ఒక 50 రకాలు ఇక్కడ భోజనం పదార్థాలు పెడితే ఆ పెద్ద ప్లేటు ఎత్తి అలా నేల మీద పడేయడం ఎంతసేపు అంటారు? సెకండ్స్లో అలా ఎత్తిచ్చు కదా. మరి అవన్నీ ప్రిపేర్ చేయడానికి ఎంత మనసు పెట్టుంటారు, ఎంత మనీ పెట్టుంటారు, ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ఆలోచించుంటారు. అలాగా మనకో ముక్కు పెట్టి, మనకో లుక్కు పెట్టి, ఇంత లక్కగా ఈ దేశంలో మనకు ఒక లెక్క ఇచ్చి భగవంతుడు పంపిస్తే మనకు ఆయన ఊసే లేదు, ఆయన ధ్యాసే లేదు. ఇంకా 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 మనం సీరియళ్ళు, సినిమాలు, సెల్ ఫోన్లు అనుకుంటూ గడిపేస్తున్నాం. చావుస్తుందే రాదా? కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోతున్నారు. అయ్యో మొన్నే చూసానండి అంటున్నాం, పేపర్లో ఫోటో చూస్తున్నాం, ఫేస్బుక్లో ఫేస్ చూస్తున్నాం, అయ్యయ్యో 49కి వెళ్ళిపోయాడా, బాగానే ఉందన్నాడండి అంటుంటాం. ఇలా అందరం వెళ్ళిపోతాం కదా, మనం కూడా వెళ్ళిపోతాం కదా. అందుకని ఏం చెప్పారు? కాలక్షేపో నా కర్తవ్యం, కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఎందుకంటే క్షీణమాయు దినే దినే. ఆ 3వ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. యమస్య కరుణానాస్తి, యముడికి కొంచెం కూడా దయ లేదు. అందుకని యముడు వచ్చే లోపల మనం ఏం చేయాలి? రామదాస్ గారిలాగా తొడగొట్టాలి. ఏమన్నారు ఆయన? చెప్పండి అందరూ. శ్రీరామనామం మరువం మరువం, శ్రీరామనామం మరువం మరువం, సిద్ధమయమునకు వెరువం వెరువం, సిద్ధమయమునకు వెరువం వెరువం, శ్రీరామనామం మరువం మరువం, సిద్ధమయమునకు వెరువం వెరువం. ఎవడు వస్తే మాకు భయం లేదు. ఎందుకని? రామనామాన్ని మేము మర్చిపోం కాబట్టి మీరు రోజును ఎలా ప్రారంభించాలి? హరిహరి అంటూ మొదలు పెట్టాలి. అవునా? అలాగే ఖచ్చితంగా దండం పెట్టకుండా ఏమీ తినకూడదు. లేవడం, షార్ట్ వేసుకోవడం, ఈ అని ఇంటి మధ్యలో వీడి యొక్క పరిశుద్ధ ఆ జలాలు నేల మీద పడేలాగా ఈ చెల్లలో మాట్లాడుకుంటూ కొంచెమన్నా ఇంగితం ఉన్నోడు చేసే పనులేనా అవి? పూర్వం వేప పుల్లలు నవిలేవారు తెలుసా? అది నవిలితే జ్యూస్ వస్తుంది, అది పంటికి మంచిది, ఒంటికి మంచిది, లోపలికి వెళ్ళినా కూడా నష్టం లేదు. వీడు నోట్లో ప్లాస్టిక్ బ్రష్ పెట్టుకుని దాన్ని నవ్వులుతుంటాడు, మళ్ళీ సెల్ ఫోన్లో మాట్లాడతాడు, మళ్ళీ బండి ఇలా తోలుతుంటాడు. ఏమైనా ఇంగితం ఉన్న మాట పనేనా అది? ఎముడు వచ్చేస్తే నోట్లో బ్రష్, వీడి బాడీ క్రష్, కొత్త జన్మ ఫ్రెష్. అవునా? కాబట్టి కొత్త జన్మ రాకూడదు, అసలు ఇంకో జన్మే వద్దు. అందుకని ఏం చేయాలి? యమస్య కరుణానాస్యముడికి దయలేదు కాబట్టి ధర్మశత్వరిత గతి. ఏం చేయాలి? తొందరగా మనం ఏం చేయాలో అది చేయాలి. ఏం చేయాలి? మన కోసం మనం ఏం చేయాలి? ప్రతిదీ మంత్రబద్ధంగా జీవించాలి, శాస్త్రబద్ధంగా జీవించాలి. భోజనం తినే ముందు మంత్రం చెప్పాలని చాలామందికి తెలియదు అన్నారు. ఏ మంత్రం చెప్పాలో పోనీ తెలుసా? నేను చెప్పనా? ఏదో ఒకరిద్దరు తెలుసు. నమస్కారం పెట్టండి, గట్టిగా చెప్పండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యద్యం భిక్షాం దేహి చ పార్వతీ. ఏమడిగాం మనం అమ్మవారిని? పప్పు అడిగామా? బూరెలు అడిగామా? మరి ఏమడిగాం? కూర అడిగామా? ఆవిడ దగ్గర భిక్ష అడిగాం మనం. ఏం భిక్ష? జ్ఞాన వైరాగ్యం కలిగించే భిక్షను అడిగాం. అర్థమైందా? ఆ జ్ఞానం కోసం మీ అందరికీ నా విజ్ఞప్తి, రిక్వెస్ట్ ఏంటంటే పొద్దున్న లేవడమే చెవులతో లేవండి. రాత్రి రెడీగా పెట్టుకోండి సెల్ ఫోన్లో.
శ్రీమద్ రామాయణం ఎంతమంది చెప్పారండి తెలుగు నేల మీద? చాగంటి గారు చెప్పారు, గరికపాటి వారు చెప్పారు, సామవేదం వారు చెప్పారు, మల్లాది వారు చెప్పారు, శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చెప్పారు, ఎంతమందో చెప్పారు, సాతులూరి గోపాలకృష్ణమాచార్యులు వారు చెప్పారు, ఇంకా ఇంకా ఎందరో చెప్పారు. కాబట్టి మీరు రామాయణం వింటూ నిద్రలేవండి, రెడీగా పెట్టుకోండి సెల్ ఫోన్లో. పొద్దున్న అలా ఆన్ చేస్తే యూట్యూబ్లో వింటూ మొదలవ్వాలి. తింటూ మొదలయ్యేది మంచి జీవితం కాదు, వింటూ మొదలయ్యేది మంచి జీవితం. భక్తి పొందితేనే ముక్తి వస్తుంది. ఆ భక్తి పొందాలంటే చెవులు వాడాలి. అందుకే మొట్టమొదటి ఏంటి? శ్రవణం. ఏంటది? తెలుసు కదా. ఆ శ్రవణ భక్తితో మోక్షం పొందిన వాళ్ళు ఎవరు? 7 రోజులు మంచినీళ్ళు కూడా తాగలేదు ఒక ఆయన. ఎవరైనా? అబ్బాబ్బా, చెప్పిన వాళ్ళకి అందరూ చప్పట్లో భోజనంలో వేస్తారు నెప్పట్లో. ఆయన విని విని మోక్షం పొందాడు. 7 రోజులు నీళ్ళు కూడా తాగకుండా చెప్పాడు. ఎవరైనా? శోక మహర్షి. అవునా? త్యక్తోదమపి, నీళ్ళు కూడా తాగలేదు. ఆయన తాగలేదు, ఈయన తాగలేదు, చెప్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. అలా వాళ్ళు మోక్షం పొందారు. అవునా? కాబట్టి మనం అందరం కూడా చెవులు వాడదాం వద్దా? వాడటం అంటే పొద్దున్నే వాడండి, మధ్యాహ్నం వాడండి, వంట చేసేప్పుడు వాడండి. అంతేగాని వంట చేసేప్పుడు చెవిలో పెట్టుకుని వదినా ఏం చేస్తున్నా, ఏం చేస్తుంది? మిగిలిపోయిన పుచ్చొంకాయలని బావగారికి వేపుడు చేస్తుంది. ఈ కబుర్లు చెప్పి మళ్ళీ ఆ ఫుడ్ని హలాల చేయకండి. ఈవిడ ఉమ్మంతా అందులో పడేది. అందుకని మాట్లాడకుండా వింటూ వంట చేయండి, మనసు పెట్టి వంట చేయండి. ఆ వంటను కూడా భగవంతుడికి అర్పించండి. చక్కగా మంత్రం చెప్పండి. ఇన్ని మంత్రాలు ఏమీ రావా? ఏం పర్వాలేదు. అన్నమయ్య చెప్పాడు, ఇన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. కాబట్టి ప్రతిదానికి గోవిందా. చచ్చిన పావుంట్ అయిపోయి అంత ఎత్తినా అరవట్లే. గోవిందా గచ్చు అరవండి అమ్మా, ఇవాళే చచ్చిపోతాం అనుకుని అరవండి. గోవిందా గోవిందా గోవిందా. అందుకే ఎత్తేటప్పుడు అది చెప్తారు కదా సార్, అంతే కదా. మరి అందుకే వెళ్ళి చెప్పిస్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇలాగా మనకు వైరాగ్యం రావాలి. మనం డ్రామా ఆడినంత మాత్రాన ఎముడు వచ్చినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ఒకళ్ళ ఇంటికి ఎముడు వచ్చాడు. ఎముడు రాగానే వాడు అడిగాడు, మా ఇంటికి ఎందుకు వచ్చారు అన్నాడు. ఎందుకు రావడం ఏంట్రా, లిస్టులో నీ పేరే ఫస్ట్లో ఉంది, అందుకే వచ్చాను అన్నాడు. ఏంటి లిస్టులో నా పేరు ఫస్ట్ ఉందా? సర్లే రాక వచ్చావు, రాక రాకపోతే రోజు వస్తాడు ఏంట్రా, మీ బాబాయ్ మీ పెదనాయన, ఓసారి వస్తే అదే ఫస్ట్ అదే లాస్ట్, నీకు మిగిలేది కాస్ట్, అదే కాష్టం. అర్థమైందా? సో వాడు సార్ మళ్ళీ మళ్ళీ రారు కదా, అందుకని మా ఇంట్లో బూస్ట్ తాగేళ్ళకి టేస్ట్గా ఉంటుంది అన్నాడు. మరి అతిథి మర్యాద కదూ, అందుకని ఎప్పుడు అన్నాడు, ఏదో కానిమ్ము రానిమ్ము ఆ పానీయమ్ము అన్నాడు. వీడు మరి తెలివి మామూలుగా ఉండటం వేరు, చావు వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు? చావు తెలివితేటలు అంటారు. వీడు అందులో ఏదో కలిపి ఆయనకి ఇచ్చారు. మరి మెడిసిన్ తయారు పడుకున్నాడు 5-6 గంటలు. లేచాడు, ఆహా నా బడలకి తేలింది, రెస్ట్ లేకుండా పోయింది, బూస్ట్ తాగాను, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. వాట్ సార్ అన్నాడు. ఏం లేదురా, ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నాను అన్నాడు. కానీ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు వీడి పేరు పైన కొట్టేసి కింద రాశాడు. అర్థమైందా? కాంతో గేమ్స్ ఆడచ్చు, కన్నయ్యతోనూ యముడితోనూ గేమ్స్ ఆడకూడదు, హెల్తీ లేచిపోయిందిగా. అందుకని యముడు వచ్చే లోపల కర్తవ్యం, మన కర్తవ్యం ఏమిటంటే లోపల మార్పు రావాలి, జీవన ముక్తి పొందాలి. ఈ ప్రపంచంలో ఎవరితో వైరం వద్దు, వైరొద్దు. ఏమన్నాను? వైరొద్దు అంటే కనెక్షన్ వద్దు, వైరం వద్దంటే జగడమే. ఆవిడ చూస్తే చాలు ఇవిడి మనశ్శాంతి పోద్ది, వాడిని చూస్తే మనశ్శాంతి పోద్ది. అలా ఉండకూడదు. మనకు ఎవరైనా నచ్చలేదా ఎక్కువ నమస్కారాలు పెట్టండి, నచ్చితే నమస్కారం పెట్టండి, నచ్చకపోతే ఎక్కువ నమస్కారాలు పెట్టండి. అర్థమైందా? అంతేగాని ఆవిడ గురించి ఈవిడితో, ఈవిడి గురించి ఆవిడితో, వాడి గురించి వీడితో
ఎప్పటికీ చెప్పద్దు. ఏం చెప్పినా భగవంతుడికి చెప్పండి. ఏం చెప్తే బాగుంటుంది? అసలు భగవంతుని ఏమడిగితే బాగుంటుంది తెలుసా? ఏమడగలం? ఏమడుగుతారు మామూలుగా రెగ్యులర్గా? భగవంతుని ఏమడుగుతామమ్మా? మా ఆయన బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, ఓ ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయాలి, లాకర్లో బంగారం దండిగా అలాగే ఉండాలి, ఇంకా పెరగాలి, మా అమ్మాయికి మంచి మొగుడు రావాలి, మా అబ్బాయికి కోడలు రావాలి, కట్నం తేవాలి. ఇంతేనండి? ఇంతే మామూలు రెగ్యులర్ కోరికలు ఇవే కదా. కొత్త కోరిక ఇవే కదండి, ఫిక్స్డ్ ఇవే. అవునా కదా? కానీ మామూలుగా ఏమడిగితే బాగుంటుంది తెలుసా? తిరుపతి ఎంతమంది వెళ్ళారు? అంతే. ఇక్కడ పుట్టామంటే తెలుగు నేల మీద పుట్టి తిరుపతి వెళ్ళకుండా ఎవరుంటారండి? నడిచేనే వెళ్ళిపోతాం. అవునా? తిరుపతిలో అలిపిరి బస్ స్టాండ్ అని ఉందా? వెళ్ళా? బాలాజీ బస్ స్టాండ్ అంటారు కదమ్మా. ఆ బస్ స్టాండ్లో పోతన గారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చుట్టూ 4 తెలుగు పద్యాలు చక్కగా వారు రచించినవే ఉంటాయి. ఏముంటుంది? ఒక పద్యం చెప్తాను, చాలా ఉన్నాయి, 4. ఒకటి చెప్తాను. ఏం అడగాలో అని చెప్పారు. చెప్తారా మీరు? చెప్తారా? గట్టిగా ఒకసారి నారాయణ. సారీ, సౌండ్ చాలే. గట్టిగా నారాయణ నారాయణ. ఆయన ఏం చెప్పారంటే మనం ఏం అడగాలో చెప్పారు. చెప్పండి. నీ పాద కమల సేవయు, నీ పాద కమల సేవయు. బాగా చెప్తున్నారు, నిజంగా మీరు మంచోళ్ళు. నీ పాద కమల సేవయు, నీ పాదార్చుకులతోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయయున్ తాపసమందార మాకు దయసేయగదే. ఏమడిగాం మనం? ఏమడగాలి? ఇదే అడగాలి. ఏమడగాలంటే నీ పాదాల సేవ నాకు కావాలి తండ్రి, నీ పాదాలకు సేవ చేస్తారే ఇటువంటి మహాత్ములు, అటువంటి వారి సాంగత్యం కావాలి తండ్రి. అన్ని జీవుల పట్ల నాకు అపారమైన దయ కావాలి, అది ప్రసాదించు ఇది మనం అడగాలి. నువ్వు అడిగితేనే నీకు ఈ రొంగేసాడా? నిన్ను అడిగే హైట్ పెట్టాడా? నిన్ను అడిగే పలానా అమ్మ కడుపులో పెట్టాడా? కాబట్టి భగవంతుడికి అది కావాలి ఇది కావాలని మనం తల తినకూడదు. మిమ్మల్ని ఎప్పుడైనా సీఎంఓ పిఎంఓ పిలిచి ఏం కావాలి సార్ మీ కాలనీకి, లేదా మీకేం కావాలి అని అడిగితే ఏం చెప్తే బాగుంటుంది? ఏదో కాలనీకి ఏం కావాలో చెప్పాలి. అందుకే నాకండి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం అండి. బటర్ స్కాచ్కి వెళ్ళావా నువ్వు వాడికి? కదా? ఏమడిగితే బాగుంటుంది? నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి సార్ అని అడగాలి, లేకపోతే ఎంపీ సీట్ అడగాలి, లేకపోతే కలిసి వార్డు మెంబర్ అడగాలి. సీఎం స్థాయి వాడు పిలిచినప్పుడు పెద్ద కోరిక కోరాలి కదా. లేదు ఈ కాలనీకి ఏదన్నా చేయమని, అది ఐస్ క్రీమ్లో ఇవి అడిగా కాదు కదా. అని భగవంతుడు అంతటి వాడు మనకి ఎన్నో ఇద్దామని ఎంతో ఆశతో అలా ఎదురు చూస్తూ ఉంటాడు. రక్షా ప్రేక్షం ప్రతీక్షతే, ఎదురు చూస్తూ ఉంటాడంట రంగనాథుడు పడుకుని. నిద్రపోడు, ఎవరు వస్తారు ఎవరిని రక్షించాలని. అలా నరసింహస్వామిగా నరుడై సింహమై ఎందుకు వచ్చాడు ఆయన? నేనున్నాను రా, భయం లేదు. ఆయన గోళ్ళు ఎలా ఉంటాయి? చాలా పదునుగా ఉంటాయి. చేతులు ఎలా ఉంటాయి? మృదువుగా ఉంటాయి. ఇప్పుడు స్వామివారి ముందే కీర్తన పాడుకునే వచ్చాను. ఏంటది? తవ కర కమలవరే నఖమద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపూ తను బృంగం కేశవద్రూత నరహరి రూప జై జగదీశ హరి. కాబట్టి నీ చేతులు చాలా మృదువుగా కమలాల్లా ఉంటాయి, నీ గోళ్ళు చాలా వాడిగా మేకుల్లా ఉంటాయి. వాటితో బృంగము అంటే ఈ హిరణ్యకశిపుణ్ణి, ఈ దానవుడు రాక్షసుడైన హిరణ్యకశిపుణ్ణి ఒక పురుగుని చీల్చినట్టు చీల్చేవు. అటువంటి ఓ నరసింహస్వామి నీకు నమస్కారము. కాబట్టి మీరు కాలాన్ని వ్యర్థం చేయకండి. కూర్చున్నా నించున్నా వెంటనే మంత్రం నోట్లోంచి నారాయణ వాసుదేవ మహాదేవ మాధవ కేశవ నారసింహ అచ్యుత జనార్దన అదోక్షజ దామోదర ఇలా చెప్పుకుంటూ ఉండాలి. పిల్లలకు కూడా పేర్లు ఇలాంటివే పెట్టాలి. ఏం పేర్లు పెడుతున్నారంటే, ఏం పేరమ్మా? చియాన్. ఏం పేరు? బియాన్, డియాన్. అవి ఏమిటో
పిల్లల పేర్లు స్వామీజీ, పిల్లల పేర్లు పలకడానికి రాదు, మనకి వినడానికి అసహ్యంగా ఉంటుంది. పిల్లల పేర్లు అది ఎందుకు పెడతారు అంటే మళ్ళీ మేమన్నా అడిగితే మళ్ళీ కోప్పడతామని. అంటే అది లక్ష్మీదేవి అని ఎవరు చెప్పారు? లక్ష్మీదేవి స్వామి చెప్పారా? చియాన్ బియాన్ అంటే లక్ష్మీదేవి అని గూగుల్ తల్లి చెప్పింది. తల్లులు పేర్లు పెట్టడం మానేసి చాలా కాలం అయింది. గూగుల్ తల్లి అన్ని పేర్లు రైలు ఎక్కాను, ఏం పేరు అని, శేఖ, ఏదో కోకలాగా తోకలాగా. శేఖ ఏమిటి? పిచ్చి పేర్లు. మంచి పేరు పెట్టచ్చు కదా. కస్తూరి ఎంత మంచి పేరండి. కావ్య ఎంత మంచి పేరండి మగపిల్లలకి. నారాయణ, మాధవ, కేశవ, ఋషికేశ ఇలా పిలిస్తే ఎంత పుణ్యం వస్తుంది, ఎంత లాభం వస్తుంది. మీ అందరికీ అజామిళుడి గురించి తెలుసా? వాళ్ళ అబ్బాయి 10వ పిల్లడు, వాడు చిన్నవాడు ఆడుకుంటున్నాడు. యమదూతలు వచ్చేసారు. చీకటి గది, మృత్యు ముఖంలో ఉన్నాడు. భయం వేసింది. వాళ్ళు నల్ల శరీరం, రాగి లాంటి జుట్టు, చండ్ర నిప్పులు లాంటి కళ్ళు, చేతిలో ఆ యమపాశం చూడగానే ఈ అజామిళుడికి భయం కలిగి విహ్వలత అంటారు తెలుసా, టెన్షన్, అలా కదిలిపోయాడు. ఆ భయంతో ఆ మృత్యుముఖంలో ఏం చెయ్యాలో తెలియక దగ్గరలో ఆడుకుంటున్నటువంటి ఆ పిల్లవాడు తన కొడుకైనటువంటి వాడిని నారాయణ 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 అని గట్టిగా పిలిచాడు. ఒక్కసారిగా వెలుగొచ్చింది. ఎక్కడ? ఆ చీకటి గదిలో. ఆ యమదూతలను ఆపారు. ఎవరు ఆపారు? ఇంతవరకు సృష్టిలో ఎవరో ఆపలేదు, వాళ్ళు ఆపారు. నారాయణ దూతలు వచ్చారు, విష్ణు దూతలు. స్టాప్ ఇట్ అన్నారు. నేను బెంగళూరు ఇస్కాన్లో చూశాను, చాలా అద్భుతంగా తీశారు. అది మన నెట్లో దొరుకుతుందో లేదో, చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తే మనకు కూడా భయం వేస్తుంది. ఆ యమదూతలు అలా ఉంటారు. నేను ఆ థియేటర్లో చూశాను, చాలా ఏళ్ళేది, 10 ఏళ్ళేమో. సో వాళ్ళు అలా ఆపుతారు. అసలు ఇంతవరకు సృష్టి ప్రారంభమై మేము ఎవరినైనా పట్టుకెళ్ళిపోతుంటాం. ఆ రాజయ్య, తరాజు, విరాజు, యువరాజు ఎవడైనా పట్టుకుపోతుంటాం. మేము మమ్మల్ని ఆపుతున్నారు. ఎవరు మీరు? ఓ ఆర్ యూ అంటారు. వే ద మెసెంజర్స్ ఆఫ్ లార్డ్ విష్ణు, స్టాప్ ఇట్ అంటారు అని అలా ఆర్గ్యూ జరుగుతుంది. ఇంగ్లీష్లో ఉంటుంది, బాగుంటుంది మూవీ. సో వాళ్ళు ఆర్గ్యూ చేస్తే యమదూతలు చెప్తారు, వీడు పాపిష్టివాడు, అమ్మ నాన్నని వదిలేశాడు, వేదం చదువుకుని కూడా వెధవలా తయారయ్యాడు, దొంగతనాలు చేశాడు, మందు కొట్టాడు, చేయకూడని వాళ్ళతో అంతా తిరిగి ఈ సంసారం అంతా నాన్సెన్స్ చేశాడు, వీడు ఈజ్ ఫిట్ ఫర్ హెల్ అని చెప్పారు వాళ్ళు. చెబితే వాళ్ళు అన్నారు, అతను పాపాలు చేసి ఉండొచ్చు, కానీ మృత్యుముఖంలో భయంతో విహ్వలతతో ఒక్కసారిగా నారాయణ ఏమన్నాడు? 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 ఎవరన్నారు? అజామిళుడు అన్నాడు. అజయామిలహ. సరే, మొత్తానికి యజామిళుడు అలా నారాయణ అని పిలిచింది ఎవరిని పిలిచాడు? వాళ్ళ అబ్బాయిని పిలిచాడు. యమదూతలు అన్నారు, అతను పిలిచింది మీ బాస్ని కాదు, వాళ్ళ బాబుని పిలిచాడు. అంటే అందరికీ బాబు ఆయనే. బాబు అంటే తెలుగులో ఇంకో మీనింగ్ ఉంది తెలుసుగా. నాన్నని ఏమంటారు? మీ బాబు చెప్పు అంటారు. అర్థమైందేదా? సో కాబట్టి ఆయనే అందరికీ నాయన, నారాయణుడు, ఆయన పేరుతోనే పిలిచాడు, అందుకే వచ్చామంటారు. ఆర్గ్యూ కాసేపు నడుస్తుంది, వాళ్ళు విడిచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈయనకి శరీరంలో సత్తు వస్తుంది, అన్నీ గుర్తొస్తాయి, బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు, హరిద్వార్ వెళ్తాడు, తపస్సు చేస్తాడు. ఇదే విష్ణుదూతలో మళ్ళీ అదే విమానంతో వస్తారు, మళ్ళీ వైకుంఠానికి తీసుకెళ్తారు. వైకుంఠం అంటే అర్థం తెలుసా? తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 వెళ్తుంటాం కదా. వైకుంఠం అంటే అర్థం తెలుసా? ఈ ప్రపంచాన్ని కుంఠము అంటారు. అంటే వేర్ దెర్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ. మరి అక్కడ వైకుంఠము, వేర్ దేర్ ఇస్ నో యాంగ్జైటీ. అదేందా? మనకి టెన్షన్ ఉండే ప్లేస్లో మనం పుట్టాం. ఈ టెన్షన్ ఏంటి? ఓన్లీ ఫంక్షన్ ఉండే ప్లేస్ అది. కాబట్టి మీకు కుంఠం కావాలా, వైకుంఠం కావాలా? గట్టిగా. నంది కావాలా, పంది కావాలా? గట్టిగా. రాధ కావాలా, బాధ కావాలా? రాధ కావాలా, బాధ కావాలా? రాధ అంటే బృందావనం గుర్తొస్తుంది, బాధ అంటే మన కొంపే. అవునా కదా? కదా. కాబట్టి మళ్ళీ మళ్ళీ పుట్టకూడదని చెప్పడానికి చెప్తున్నాను. భోజనం తినే ముందు గేదెలాగో, పక్షిలాగో, పశువులాగో తినేయకుండా మంత్రం చెప్పుకుని తినండి.
అర్థమైందా? ఎక్కడైనా మీరు హోటల్లో తినాల్సి వస్తుంది, ప్రయాణాల్లో తినాల్సి వస్తుంది, ఎప్పుడైనా చక్కగా చాలా ఈజీగా నారాయణ మంత్రం చెప్పుకోండి, విష్ణు విష్ణు అని చెప్పుకోండి. చక్కగా 2 చేతులు పైకెత్తండి ఒకసారి సారంగా చెప్పండి. నన్ను పైకి నిలబడు చెప్పండి, అందరూ చెప్పండి. హరే కృష్ణ. సౌండ్ మాత్రం పెంచట్లేదు స్వామిజీ, మాకు ఓపికలు అయిపోతున్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. కాబట్టి మనం అందరం కూడా నామం చెబుతూ మన జీవితాన్ని నడిపించుకుందాం. ఎందుకంటే భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు, భగవంతుడు శుద్ధంగా ఉన్నాడు. బృందావనంలో ఒక లీల చెప్పి నా గోలను ముగిస్తాను. స్వామీజీని చాలా సమయం తీసుకున్నాను. రేపు ఈ టైం దాకా మాట్లాడుతూనే ఉంటాను, ఎందుకంటే నా దగ్గర అంత లోపల నుంచి వస్తూ ఉంటుంది భగవంతుడు సరస్వతి అనుగ్రహం. బృందావనంలో కృష్ణుడు వాళ్ళ అమ్మ కవ్వంతో మజ్జిగ చిలుగుతుంటే పైన ఏమొస్తుంది? వెన్న. అదో ముద్దలా ఫామ్ అయింది. ఈయన పాపం ఏం తెలియనోడు కదండి, అమాయక చక్రవర్తి కదా. అమ్మా అదేంటమ్మా అని అడిగాడు. వీడికి ఇప్పుడు ఈ వివరాలన్నీ ఎందుకులే అని ఆవిడ భూతం అంది. అవునా అని కాసేపు ఆగి ఏమీ తెలియనోళ్ళలాగా అలా బాల్ క్యాచ్ చేస్తారు కదా అని లోపల వేసుకుని మింగేశానమ్మా, ఇంకా పోతామ్మా, ఏం చేయదన్నాడు. పాపం యశోద ఇదిగో అమ్మ కదా ఇలా అనుకుని ఆరిపిడుగా అనుకుంది ఆవిడ. అంతే కదా, భూతాన్ని మింగేశాడంట, ఇంకేం చేయదంట. పాపం పిచ్చి తల్లి కదా ఆవిడ. మళ్ళీ ఇంకో సందర్భంలో అలాగే చిలుగుతుంటే అమ్మా నాన్నగారు ఓ పని మనిషిని పెట్టచ్చు కదమ్మా, ఇంత పెద్ద కవ్వం నువ్వే చిలకాలా అన్నాడు. అంటే మా నాయనే నువ్వు పెద్దయ్యాక అలాగే చేద్దులేరా అన్నాడు. అందావిడ. అన్నాక అమ్మ నువ్వు తప్పుకో, నేను చిలుకుతాను అన్నాడు. ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మ మీ అమ్మ ఇప్పుడు ఎంతమంది కవ్వని చిలికారు చెప్పండి, చేతులు ఎత్తండి, తిప్పరా. అమ్మ మా బ్యాచ్కు చాలామంది ఉన్నారు. మా అమ్మ చేస్తే మనకు రాదు అనుకోండి, దానికి ఏమో జిడ్డు ఉంటుంది, ఇలా తిప్పుతాం, అవి 2 విడిపోతాయి మన దెబ్బకి. మనకు రాదుగా. అమ్మ అయితే నేగ్గా చక్క అని తిప్పేస్తుంటుంది. సో యశోద తిప్పింది మన ఇళ్లలో తిప్పింది చిన్నది కాదు, నిలబడి తిప్పేది ఆవిడ 8 అడుగులు ఉండేదంట. ఆ కొండ కూడా మేము చూసాం, కొండ 4 అడుగులు ఎంత ఉంటుంది. ఇలా 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 తిప్పుతుంటే కృష్ణుడు అమ్మ నేను తిప్పుతాను నువ్వు తప్పుకో అన్నాడు. అని అది 2 తాళ్ళు పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే పైలోకాల్లో కలకలం చెలరేగింది, కొంచెం హడావిడి అయిందంట. ఏమైంది? శివుడు పరమశివుడు అప్పుడే ఆయన వెహికల్ ఎక్కి వాళ్ళ ఆవిడతో పాటు బయటకు వచ్చాడు. ఏంటి ఆ వెహికల్? నంది. అది ఎక్కువచ్చాడు. కిందకి చూస్తే తిప్పుతున్నాడు ఈయన అన్నారు పరమశివుడు, పార్వతి ప్యాకప్ అన్నాడు. అదేంటండి మేకప్ వేసినంత సేపు లేదు, అప్పుడే ప్యాకప్ అంటారేంటి అంటే, నీకు తెలియదు, కింద చూడు వీడియో కనపడుతుంది కదా ఇలా తిప్పుతున్నాడు అంటే. ఇప్పుడు ఏదో ఒకటి పొడద్దు అందులోంచి. ఫస్ట్ అమెజాన్ పార్సిల్ మనకే పంపిస్తాడు. ఎందుకని? ఇంతకుముందు పార్సిల్ ఎవరికి వచ్చిందండి? అంతకుముందు ఈయన ఒకటి తిప్పాడా? ఏం తిప్పాడు? మందర పర్వతం తిప్పాడా? పాల సముద్రంలో ఎక్స్పర్ట్ కదండి ఇలా తిప్పడంలో. చెప్పడంలో మేము ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, కానీ తిప్పడంలో ఎక్స్పర్ట్ కదా, అవునా? ఇంతకుముందు అలాగే తిప్పాడు సముద్రంలో, పాల సముద్రంలో. పార్సిల్ మనకే వచ్చింది, ఇప్పుడు కూడా మనకే వస్తుంది, నువ్వు నడు పార్వతి అన్నాడు ఈయన. పాప ఆవిడ ఏం చేద్ది? మంచి పత్ని వెళ్ళిపోయింది. అప్పుడే ఈ వాసుకి చూశాడు ఈయన తిప్పడం. తిప్పుతాడండి ఈ తాడు 2-3 సార్లు తిప్పి, అబ్బాయి ఇది వేస్ట్ అండి, సీనియర్ తాడు ఉంది దాన్ని పిలవండి అంటాడు. అసలు అప్పుడు తిప్పిన దానికే ఒళ్ళంతా పుండైపోయింది, మళ్ళీ పిలుస్తాడు, ఏం చేస్తాం భగవంతుడా అని ఆయన నిట్టూర్చాడంట. దేవతలు చూశారంట, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సానందం సొరగన చూసారా?
స్వామివారు కొత్త వ్యాక్సిన్ చేస్తున్నారు మన కోసమే. వ్యాక్సిన్ అమృతం అంటే ఏంటి? వ్యాక్సిన్. కొత్త వ్యాక్సిన్ మన కోసమే అని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. తిప్పుతున్నారంటే వ్యాక్సిన్ వస్తుంది మన కోసమే. ఎవరి ఊహల్లో వాళ్ళు ఉన్నారు. ఒక్క ఆవిడ మాత్రం ఇలా చూస్తుంది. ఎవరెవడే? సాసూయం కమలాలయ. ఏమండి, నేను బాగానే చూసుకుంటున్నాను కదండి, టైంకి కాఫీలు అన్నీ ఇస్తున్నాను కదా, కాళ్ళు అవి నొక్కుతున్నాను కదా, ఆయనకి వింజామను వేస్తున్నాను కదా, ఎందుకండి ఈయన ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వాళ్ళ అమ్మగారు చేసుకోనివ్వకున్నాను అని అనుకుంటుంది ఆవిడ. లక్ష్మీదేవి ఎందుకు అనుకుంటుంది అలా? ఇలా తిప్పితే ఆవిడకేంటి నొప్పి? అదిగో చెప్పాలి. ఇంకొక ఆవిడ వస్తుందేమో, ఇంతకుముందు ఈవిడ ఇలాగే వచ్చింది, మళ్ళీ ఇలా తిప్పినప్పుడే కదండి వచ్చింది, ఇంకో కొత్త ఆవిడ వద్దేమో అని ఆవిడ అలా చూస్తుంది. కానీ వాస్తవానికి కృష్ణుడికి అసలు ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు. కేవలం వాళ్ళ అమ్మ కొడుకు, ప్యూర్లీ వాళ్ళ అమ్మ కొడుకే. అలాంటి పరమాత్మ మనందరినీ రక్షించుగాక. ఆయన మనందరి హృదయాల్లో ఉన్నాడు, కానీ మనం తెలుసుకోవట్లేదు. అది భగవద్గీతలో చెప్పారు. ఓ పెద్ద పక్షి చిన్న పక్షి ఉంటాయి. చిన్న పక్షి అంటే నువ్వు, పెద్ద పక్షి చూస్తూ ఉంటుంది సాక్షిభూతంగా. పెద్ద పక్షి చూస్తూ ఉంటుంది, చిన్న పక్షి తింటూ ఉంటుంది. మనం ఏం చెయ్యాలో చేయకూడదో లోపల గైడెన్స్ ఇస్తూ ఉంటాడు పరమాత్మ రూపంలో. కానీ మనం ఊరికా అని ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం. కాబట్టి పరమాత్మ మాట వినండి, పరమార్థాన్ని పొందండి. మళ్ళీ ఈ జన్మ రాదు. ఏమై పుడతామో తెలియదు, కుక్క అవుతామో పిల్లి అవుతామో ఏమవుతామో తెలియదు. కాబట్టి ఎవరన్నా దానం అడిగితే వారు అర్హులైతే దానం చెయ్యాలి. అదానా దరిద్రో భవేత్ అన్నారు. మళ్ళీ మనం దానం చేయకపోతేనే మనం మళ్ళీ పుట్టవలసి వస్తుంది, ఆ జన్మలు ఎత్తవలసి వస్తుంది. అందుకని మంచి దానాలు చెయ్యండి, చేయగలిగినంత చెయ్యండి. అది చిన్నదో పెద్దది అని సందేహం లేకుండా మీ అందరూ రోజు కొంతైనా చదివే ప్రయత్నం చేయండి. రోజు ఒక పుస్తకంలో ఒక పేజీ అయినా చదవండి. నేను మీకు ఇచ్చే పుస్తకం పైన ఓ స్టాంప్ ఉంటుంది. ఒక్కసారి ఆ పుస్తకం తెస్తే, ఆ పుస్తకం చాలా ఇష్టమైన పుస్తకం నాకు, గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళది. ఆ పుస్తకం పేరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి అనే పుస్తకం అన్నమాట. ఈ పుస్తకంలో పైన స్వామీజీ ఈ తెలుగు స్వామిది, కన్నడದಲ್ಲಿ ಸಿಗುತ್ತದೆ. ఇది పైన చూడండి, శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఈ ఫోటో పెట్టి లోపల ఈ ఫోటో యొక్క విలువ, గృహస్థుడు ఎలా ఉండాలో చెప్పారు. అందరు చెప్పండి. రుద్రో ముండధరో భుజంగ సహితో గౌరీతు సద్భూషణ స్కంద శంభుసుత షడాననాయుతస్తుండీ చ లంబోదర సింహక్రేలి మమూషకం చ వృషభస్థేషాం నిజం వాహన మిత్థం శంభుగృహే విభిన్నమధిషు చైక్యం సదా వర్తతే. దీని అర్థం ఏమిటంటే, శంకరుడు మెడలో ఏముంటుంది? బుస్ బాగుంటుందా? మరి శివుడు వాహనం ఏమిటి? నంది. అమ్మవారి వాహనం సింహం. ఎప్పుడూ ఆ ఎద్దుని తినేద్దాం అనుకుంటుంది. వినాయకుడి వాహనం ఏమిటి? ఆ ఎలకని తినేద్దామని ఈ మెల్లో పాము అనుకుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏంటి? నెమలి. ఆ పావును కొట్టేద్దామని ఈ నెమలి అనుకుంటుంది. అసలు ఒకరికి పడద్దా? అయినా కూడా వాళ్ళంతా ఒక ఫ్యామిలీలోనే ఉన్నారు. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. ఆది దంపతులు, అర్థమైందా? జగత పితరవు వందే. అందుకని నాకు నచ్చదో, మమ్మీ నీకేం తెలదో, డాడీ నువ్వు ఊరుకో, ఇలాంటి వాగుడు వాగకూడదు. అందుకని పిల్లల్ని బాగా పెంచండి. ఏది పడితే అది తినేలా కాకుండా, కష్టం వస్తే వెంటనే ఓ సైడ్కి వెళ్ళి సూసైడ్ చేసుకునేలా కాకుండా. ఓ తండ్రి ఫోన్ చేశాడు, మా అమ్మాయిని ఎత్తుకుపోయారండి అని. ఎత్తుకుపోవడం అంటే లవ్ జిహాద్.
ఎలా జరిగింది? ఏదో కాలేజీలో వాళ్ళ ఊరికి పక్క ఊరోడే వాడు మరి ఎలా పరిచయం అయ్యాడు అన్న. సేమ్ కాలేజా? కాదు. సేమ్ ఊరా? కాదు. మరి ఎలా పరిచయం? ఇన్స్టాగ్రాము. ఏ గ్రాము? అది కొంపలు కూల్చేస్తుంది ఇంగితం లేక. అలా పరిచయం అయితే అలా ఆ పిల్లను వాడు ఎత్తుపోయాడు. ఇప్పుడు వాడు ఏం తినిపిస్తాడో, ఎక్కడ అమ్మేస్తాడో ఏమైనా జరగచ్చు. వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తదు. బాగా చదివేదా అండి పిల్ల అన్న. అవునండి, అదే మా కొంప ఉంచింది అన్నాడు. అందుకని పిల్లలు బాగా చదువుతున్నారో అని మీరు వదిలేయకండి, వాళ్ళని కూర్చోబెట్టండి. వారానికి ఒక్కరోజైనా ఇలాంటి పుస్తకాన్ని అమ్మ నాన్న పిల్లలు ఇద్దరో ముగ్గురో ఒకరో ఉంటే కూర్చుని తండ్రో పేజీ, తల్లో పేజీ, కొడుకో పేజీ, కూతురో పేజీ చదివితే ఓహో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని తెలుస్తుంది. నువ్వేమీ నేర్పవు. అది మీ పిల్లో కాదో తెలియదు, ఎందుకంటే దగ్గరికి వస్తే తప్ప దాని ముఖాన బొట్టు ఉన్నట్టు తెలియదు. ఇలా చూడాలి. బేగం దాని ముఖాన బొట్టు ఉంటుంది. ఆవ కింద 66 భాగాలు చేసినట్టు ఉంటుంది. గాజులు వేసుకు చావదు. ఎందుకు వేసుకోదంటే ఫ్యాషన్. ఎందుకని? నువ్వేం నేర్పలేదు కదా. మీ అమ్మ నిన్ను పెంచినట్టు నువ్వు నీ కూతుర్ని పెంచలేదు కాబట్టి అది ఎలా తయారైంది? బట్టలెస్సో, బొట్టులెస్సో, స్లీవ్లెస్సో, సిగ్గులెస్సో, బ్యాంగిల్లెస్సో, బ్రెయిన్లెస్సో, ఫైనల్లీ యూజ్లెస్సో. లక్షల మంది ఆడపిల్లలు ఎత్తుపోతున్నారు. ఈ హిందువుల జనాభా తరిగిపోవడానికి చాలా కష్టపడుతున్నారు పంది మతస్థులు, గొర్రె మతస్థులు. నువ్వు సిగ్గు లేకుండా డిసెంబర్ 25న పాసిపోయిన కేకులు తింటావు. సలీం గడు ఇచ్చాడని సలాం కొట్టుకుంటూ గులాంలో వెళ్ళి హలీం తింటావు సిగ్గు లేకుండా. మీలో దరిద్రులు ఎవరైనా ఉన్నారా అని నేను అడిగాను అనుకోండి, మీరు చెయ్యి ఎత్తరు. దరిద్రులు అంటే డెఫినేషన్ తెలిస్తే అప్పుడు కూడా ఎత్తరు, ఎందుకంటే పరుగు పోతుంది కాబట్టి. అన్ని మతాలు సమానమనే దరిద్రులు ఉన్నారా? అన్ని మతాలు సమానమని అనుకుంటున్నారా? శంకర్ల వారు ఎందుకు అంత దేశమంతా తిరిగి 4 పీఠాలు స్థాపించారు? పాషండ మతాల నుంచి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని రక్షించడానికి. నువ్వే ఎదురెళ్ళి వాళ్ళ దాంట్లో కలిసిపోతే ఈ శంకర్లు పుట్టిన నేలలో ఈ సంకర మతాలు పెరగడానికి కారణం నువ్వు కాదా? గట్టిగా చెప్పండి. జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. కాబట్టి శంకర్లు పుట్టిన నేలలో ఈ సంకర మతాలు ఉండకూడదంటే మనం ప్రతిజ్ఞ చేయాలి. ఏం ప్రతిజ్ఞ చేయాలి? వచ్చే సంవత్సరం మార్చి 1వ తారీఖు కల్లా భజగోవిందం మొత్తం నేను నేర్చుకుంటానండి. ఎంత టైం ఉంది? ఇంకా సంవత్సరం మీద 9 రోజులు ఉంది. మీరు చచ్చిపోకుండా బతికుంటే నేర్చుకుంటాం అన్న వాళ్ళు ఒకసారి చేయెత్తి గట్టిగా ఓం అనండి. అదవుతుందా? మీరు డామ్ అనకపోతే ఓం అన్నదానికి న్యాయం చేయండి. అదవుతుందా? నేర్చుకోండి. భౌతికగీత మీద స్వామీజీ ఒక్కసారి పుస్తకం మీకు చూపిద్దాం అనుకున్నాను. స్వామీజీ స్వామి తెలుగు చదువుతారు కదా. స్వామీజీ ఊరికే నాన్న ఏం నాన్న ఎంత బాగా కొట్టావు, ఇష్టం వచ్చినట్టు కొడిచావే, శ్రద్ధ లేకుండా నీట్గా కొట్టాలి, మన కర్మ నిద్రమత్తులో కొట్టావు, అయినా పర్లేదు స్వామీజీ ఒక్కసారి మీరు చదివితే ఆనందిస్తారని ఇక్కడ స్టాంప్ కొట్టాను స్వామీజీ. నేను చెప్తేనే బాగుంటుంది అంటున్నా స్వామీజీ. ఇక్కడ ఏం స్టాంప్ కొట్టానంటే, చచ్చేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి. ఇంతే అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇంకోటి ఉండే, అది ప్లేస్ కోసమని తగ్గించాం. బ్రాకెట్ పెట్టి అక్కడ ఏం పెట్టామనంటే, చచ్చేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి బ్రాకెట్లో. ఎందుకంటే చదవకపోయినా చస్తారు గనక. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, చదివి చద్దామా చదవకుండా చద్దామా? అదే చదివి సావండి, చదివి సావండి. ఓకేనా?
మీ ఇంటికి వెళ్ళి పుస్తకం తెరవండి, వారానికి ఒక్కరోజు పిల్లల్ని కూర్చోబెట్టండి, వాళ్ళకి నేర్పించండి. అందరు గట్టిగా చెప్పండి, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్టు లేతే పట్టు. అదవుతుందా? అందుకని మళ్ళీ మళ్ళీ ఈ జన్మ భారతదేశంలో రావడం, మానవ జన్మ రావడం, అది మంచి కుటుంబంలో రావడం, ఇటువంటి గురువుల దర్శనం అవడం, ఇలా చక్కగా శ్రీమూర్తుల్ని భగవంతుణ్ణి స్వయంగా మనం సేవించుకోగలగడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? కాబట్టి మనమందరం ఈ జన్మనే ఖచ్చితంగా యుటిలిటీ ద ప్రిన్సిపల్, దీన్ని వాడుకుని తీరాలి, భగవంతుని వేడుకుని తీరాలి, ఆయన నామం పాడుకుని తీరాలి. అందుకని అన్నం తినడం వస్తే సరిపోదు, ఒక అన్నమయ కీర్తనైనా నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి. చిన్న మొక్క చెప్పేసి నేను ముగిస్తాను. చెప్పండి అందరూ. మాధవ కేశవ మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానుసింహ దామోదరానుసింహ దైవ పుండరీకాక్ష దామోదరానుసింహ దైవ పుండరీకాక్ష నారాయణాచ్యుత నారాయణాచ్యుత నమో నమో మాధవ కేశవ మధుసూదన గోవిందా గోవిందా. కాబట్టి మనం అందరం కూడా చక్కగా ఆనందంగా జీవిద్దాం, ఆహ్లాదంగా జీవిద్దాం, ఇలా జీవిద్దాం, పెద్దల ఆశీస్సులు పొందాం. బాలవాక్కు కాబట్టి బాలుడు వచ్చాడు, వాడితో వాడు చెప్పించాలి, చెప్పించేస్తే బాగుంటుంది. రండి దారా. ఏం పేరు నాయనా? లిఖిత్ ఆర్య. చాలా సంతోషం నాయనా. ఇప్పుడు నిన్ను ప్రశ్న అడుగుతాను. మైక్ ఉందా ఇంకోటి? ఏలో ఎందుకంటే వీడు చెప్తే మీకు అర్థం అవుద్దని. లేదా నువ్వు అక్కడ నుంచో. మీకు తెలుసా చిన్నప్పుడు ఎదురావు ఇటు రాని హిందీలో అనాలంటే ఏం చేయాలి? ఎదురావు అనాలి. అటు వెళ్ళని చెప్పాలంటే మనమే అక్కడికి వెళ్ళి ఎదురావు అనాలి. అదే అది. అదే మునసబు గారు కొండ దగ్గరికి రాడు. కొండ మునసబు దగ్గరికి వెళ్ళాలా, మునసబు కొండ దగ్గరికి వెళ్ళాలా? కొండ దగ్గరికే మునసబు వెళ్ళాలి. అందుకే మైక్ దగ్గరికే మనం వెళ్ళాలి. సరే ఆర్య చెప్పునైనా మైక్ దగ్గర పెట్టుకో. 5 వేళ్ళు సమానమా? ఈజ్ ఇట్ 5 fingers ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? సే ఎస్ ఆర్ నో. గట్టిగా మైకులో గట్టిగా. గివ్ ద బిగ్ హ్యాండ్. వాడికి కళ్ళు బ్రెయిన్ పనిచేస్తున్నాయి, మీకు కూడా పనిచేయాలని. అర్థమైందా? సో 5 fingers ఆర్ నాట్ ఈక్వల్. రెడీ? కరెక్ట్నా? 5 వేలు సమానం కాదు. కరెక్టేనా? నెక్స్ట్ రెండో ప్రశ్న. ఎప్పుడన్నా శివాలయానికి వెళ్ళావా? శివుడు ఎదురుగా ఎవరు ఉంటారు?
నందీశ్వరుడు. ఇప్పుడు చెప్పు, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? గట్టిగా మైక్ దగ్గర పెట్టుకో. ఎప్పుడైనా షోరూమ్కి వెళ్ళావా అమ్మతో నాన్నతో? ఆ షోరూంలో బొమ్మలు ఉంటాయా? షోరూంలో బొమ్మ మీ అమ్మ సమానమా? ఆవుకి ఎప్పుడైనా ఏమన్నా పెట్టావా? పండో బెల్లమో పెట్టావా? ఆవుని మేపేవాడు ఆవుని కోసుకుని మేసేవాడు సమానమా? ఇప్పుడు అన్నీ అడిగేస్తాను, చకచక చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మైక్ దగ్గర పెట్టుకో. చెప్పు. 5,000 సమానమా? మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? థ్యాంక్ యూ రా. వాడికి పని చేస్తుంది, మీకు కూడా పని చేస్తుందా? మీకు పని చేస్తే ఓ ప్రతిజ్ఞ చేయండి. పువ్వులు కొనాలి, దేవుడి ఫంక్షను, ఇంట్లో ఫంక్షను. పండ్లు కొనాలి, ఇంట్లో కార్యక్రమం. కొనేటప్పుడు ఏం చేయాలి? బాబుకి ఇతనా అని కొనేయడమేనా? కొనే ముందు తినే ముందు మనం స్కాన్ చేయాలి, సెల్ ఫోన్ పెట్టాలి, అదో స్కాను. వాడిని పలకరించాలి. చెప్పరా ఆర్య? జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకు చెప్పాడు? వాడు అనార్యుడు కాదు, ఆర్యుడు. ఆర్య మీన్స్ సివిలైజ్డ్ పర్సన్. అర్థమైందా? వాళ్ళ నాన్న మంచి పేరు పెట్టాడు, వాళ్ళ అమ్మ మంచి పేరు పెట్టింది. గివ్ ద బిగ్ హ్యాండ్ టు ది హిజ్ పేరెంట్స్. మరి కొనే ముందు ఏం చేయాలి? ఇలా పలకరించాలి ఆ షాపుని. భయ్యా జై శ్రీరామ్. అడుక్కునేవాడు వచ్చినా కూడా వాడికి ఇచ్చే ముందు జై శ్రీరామ్ అని చెబితే ఇవ్వండి. మొన్న వచ్చారు పొల్లే 3 వచ్చారు, ఒక 500 ఇవ్వరా, ఏదో బొట్లు పెట్టుకున్నారు కదా అని పంపించారు. వాళ్ళు మళ్ళీ వచ్చి డప్పు కొడుతున్నారు. మాకు డౌట్ వచ్చింది. మా అసిస్టెంట్ ఉండి జై శ్రీరామ్ అనమన్నాడు. వాళ్ళు అనలేదు. మేము పట్టుకెళ్ళి పదార్థం వెనక్కి తెచ్చేసాం. పందులకి పెట్టాలి తప్ప ఇలా రోహింగ్యాలకు పెట్టకూడదు. అర్థమవుతుందా? ఖచ్చితంగా దేవాలయాల దగ్గర కావచ్చు, ట్రాఫిక్ జామ్లో కావచ్చు, వేసే ముందు ఒక్కసారి జై శ్రీరామ్. వాడు అంటే జయ్యి లేతే నయ్యి. అదవుతుందా? దొంగలకు ఇవ్వకూడదు, మన దేశాన్ని ముక్కలు చేసే దరిద్రులకు ఇవ్వకూడదు. మనం తినేటప్పుడు కొనేటప్పుడు హిందీలో దేకాలి. ఏమన్నాను? దేకడం అంటే హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకాల్సి వస్తుంది, తెలుసా? అంటే ఏం చేయాలి? కొనే ముందు తినే ముందు వారి స్కానర్లో పెట్టండి. అన్నపూర్ణ భోజనాలయం, భయ్యా దో భోజనం దేదో, తినేస్తాం. తిన్నాక అక్కడ స్కానర్ పెట్టావు, గూగుల్ పే. ఇప్పుడు అందులో అన్నీ పూర్ణాలే, అన్నపూర్ణ లేదు. అబ్దుల్లా హోటల్ అది, ఉత్సాకా సాత్ ఉమ్ముకా బాత్. అదవుతుందా? కాబట్టి కొనే ముందు తినే ముందు ఏం చేయాలి? చూడాలి, హిందీలో దేకాలి. ఆ షాపు హిందువులదా కాదా? ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. మన ధర్మనాశనం కోసం పుట్టినటువంటి మతాలనే బ్రదర్హుడ్ మతాలు అనకూడదు. వాళ్ళే బ్రదర్ కాడు, నీకెలా బ్రదర్ అవుతాడు? ఆవిడ మాత అనేది మనము, ఆవిడ ఖాతా అనేది వాడు. బోత్ ఆర్ నాట్ సేమ్, ఆల్ ఆర్ నాట్ సేమ్ ఇఫ్ యూ హ్యావ్ షేమ్. అందుకని ప్రతిజ్ఞ చేయండి, ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హర 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 హర. మీరు నాకు 2 ప్రతిజ్ఞలు చేశారు. ఏంటి? ముందేం చేశారు?
వచ్చే సంవత్సరం మార్చి 9 కల్లా భజ గోవిందం లేకపోతే గోవిందం. అర్థమైందా? అది మర్చిపోకండి, ఇది మర్చిపోకండి. నమస్కారం మొదలు పెట్టండి. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను ఒక మంత్రం, వాడంత ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. మీరు చెప్పగానే నవ్వు వస్తుంది, నరసింహస్వామి మీద లవ్ వస్తుంది. చెప్పండి, చక్కగా చెప్తారా? కళ్ళు తెరిచి చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు ఒకసారి చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు భోజనంలో పోస్తారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను అలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద గోవింద. నాన్న ఆర్య ఇలా రారా, కన్నయ్య వాడి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చెప్పాడు బంగారు కొండ, బంగారు కొండ, బంగారు కొండ. నీకు మళ్ళీ గిఫ్ట్ గురుగారి పెట్టు చాలు నాన్న. రైట్ నాన్న, ధన్యవాదాలు. చక్కగా విన్నందుకు, ఉన్నందుకు, చెప్పింది చేయండి, అంతే. ఇప్పటి వరకు కూడా మనం శ్రీ రాధా మనోహర్ దాస్ గారు అమూల్యమైనటువంటి యొక్క మనకి ప్రవచన కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఇది మన జన్మలో మర్చిపోలేనటువంటి ప్రవచన కార్యక్రమం. ఎప్పుడా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రవచన కార్యక్రమాన్ని ఈ రోజు మనం చక్కగా మన అందరం కూడా భక్తి ముక్త కంఠముతో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా వీక్షించాం. మనతో ప్రతిజ్ఞ చేయించారు, మనతో కూడా అన్ని హామీలు తీసుకున్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా తూచా తప్పకుండా మన మహాస్వామిజీ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్విజయంగా జరిగింది. శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి మహాస్వామిజీ కరకమలముల చేత సన్మాన కార్యక్రమం. స్వామిజీ అంతా ఏం చేయాలి, మన వాళ్ళు ఊస్తే టేస్టీగా ఉందనుకుంటున్నారు. నారాయణ మీకెవరికి వినపడలే, మీ గురించి చెప్పా. స్వామి మాది కూడా ఇవ్వాలి. సరే అండి స్వామిజీ, స్వామి అది మీరే ఇవ్వండి. అద్భుతమైన ఒక ప్రేరణాత్మకమైనటువంటి ఒక ఇది స్వామిజీ. అసలు శరీరంలో శక్తి లేదు స్వామిజీ. రాత్రి లేటుగా పడుకుని లేటుగా లేచి తొందరగా లేచి వచ్చాను, మీరు పలికించారు, మేము పలికాం, అంతే స్వామి. కానీ మళ్ళా సంవత్సరం కూడా రావాలి స్వామి. అద్భుతమైన ఒక ప్రవచనము. ప్రతి సంవత్సరం మీరు మా దగ్గర రావాలి దయచేసి. పుస్తకం స్వామి అలాగే తప్పనిసరిగా స్వామి. అయ్యి ఖచ్చితంగా బిఎస్ఎంపీ ఖచ్చితంగా కాదు. మే 18 గుర్తుపెట్టుకున్నా, మొదటి రాసి వస్తున్నారు. మే 18 గుర్తుపెట్టుకున్నా, మళ్ళీ గుర్తు చేయండి. మనం పాడ్కాస్ట్ కూర్చుందాం ఉన్నారు స్వామిజీ. తప్పనిసరిగా వీళ్ళు పాడైపోకుండా ఉండటం కోసం పాడ్కాస్ట్, లేకపోతే ఏదో కాస్ట్ కాళ్ళు పాడైపోతారు. వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళి క్యాస్ట్ మార్చుకొని
అందుకే స్వామీజీ స్వామి చాలా సంతోషం స్వామీజీ. మీరు ఒక ఎవరితో సంప్రదించడానికి ఒక సరంగా ఎందుకండి ఇట్లా ధన్యవాదాలు స్వామీజీ, చాలా సంతోషం. అలాగే శ్రీ మాతంగానందకి హరిహరమూర్తి గారు కనకధార క్షేత్రం తమిళనాడు. హరిహరమూర్తి గారు అమ్మ ఎవరికి కూడా ఇప్పుడు దర్శనాలు లేవు, ఎవరు కూడా లేచి రావద్దు, అందరూ భోజనాలు చేయండి అమ్మా. అది ఇవ్వండి, అది కాదు పేపర్. స్వామి నాకు ఒక నెంబర్ ఏదన్నా స్వామి